परिमुच्यन्ति सर्वे परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमद्य सर्गस्थं तत्रापि दह्करं गगनं विठोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्या पदवाक्यप्रमाणपारावारपारीणा यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाध्यष्टांगयोगानुष्ठान निष्ठा तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्रीशंकराचार्य गुरु परंपरा प्राप्ता षड्दर्शन स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागमसार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भूमंडलाचार्य ऋष्यशृंगपरवराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशंकरपादपद्माराधक श्रीमज्जगद्गुरो श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरुकर कमल संजाता श्रीमज्जगद्गुरो श्रीमद्भारती तीर्थ महास्वामिनां तत्कर कमल संजाता श्रीमज्जगद्गुरो श्री विधुशेखर भारती महास्वामिनांच चरणारविंदयोः साष्टांग प्रणामान् समर्पयामः। నిన్ననే వచ్చాను రాత్రి అర్ధరాత్రి శృంగేరి నుంచి కొంచెం గొంతు పోయింది నాకు కూడా అయినా ప్రయత్నం పలికిచ్చాడు వాడు కాబట్టి కాసిన వేడి నుంచి శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మన దేవాలయానికి ఒక మంగళకరమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. నిన్ననే వారు శృంగేరి వెళ్ళి జగద్గురులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క వార్షిక వర్ధంతి ఉద్యోగంలో పాల్గొని ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు వారు మనకి పరిచయం కాకపోవటం మన దురదృష్టం. శ్రీ పసర్లపూడి పాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, వీరికి అనేక బిరుదులు ఉన్నాయి, కానీ వాటన్నిటిలో కూడా తలమానికమైనటువంటి బిరుదు శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత. దాన్ని మించింది ఏదీ లేదు. మిగతావన్నీ కూడా అంత విశేషం కాదు. ఇటు పక్కనది నూనె దీపాలే. అలాగే బంగారు నంది అవార్డు గ్రహీత, ఆర్ష విద్యా తపస్వి, ఆర్ష విజ్ఞాన భాస్వర, ఇంకా ఎన్నెన్నో బిరుదులు ఉన్నాయి వారికి. శ్రీ 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 ఆదిశంకరాచార్య భక్త సమాజం సంస్థ వ్యవస్థాపకులు వారు. మీరు చాలామంది వారిని టీవీలో చూసుంటారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఉభయ జగద్గురువులు ఆంధ్రదేశంలో పర్యటన చేసినప్పుడు ఆ గురువందన సభ,
అవన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి మహానుభావులు. వారు స్వయంగా ఎంతోమంది విద్వాంసులను పండితులను సత్కరించేటువంటి మహానుభావులు. అటువంటి వారు ఇవాళ మన పీఠానికి పరిచయం అయ్యారు. ఇది మొదలుగా వారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఒక్క ప్రవచనం ఎన్ని రోజులు అనేది వారి సానుకూలాన్ని బట్టి ఏర్పాటు చేసుకుంటాం. అది అనుగ్రహించమని వారు ప్రార్థన చేస్తున్నాను. శృంగేరి నుంచి కృష్ణమూర్తి గారు ఫోన్ చేసి, అసలు ఇన్నాళ్ళ నుంచి మీరు బంగారయ్య శర్మ గారి ప్రవచనం ఇక్కడ పెట్టకపోవడం ఏంటి, వెంటనే పెట్టండి అంటే వారిని సంప్రదించిన వారు అనుగ్రహించడం జరిగింది. ఇది పోయిన నెల 26వ తారీఖు జరగవలసింది, అయితే కొన్ని అవాంతరాల వల్ల అది జరగలేదు. ఇవాళ ప్రారంభం చేసుకుంటున్నాం. ఇందాక వారు చెప్తున్నారు, దక్షిణామూర్తి అంటే మౌనస్వరూపం కదా, ఎంతమంది వచ్చినా మనకి వచ్చినట్టే. ఎప్పుడు మనం మొదలు పెడితే అదే మన గురువులు అనుగ్రహం చేసేటి సుముహూర్తం అని. ఇక వారిని ఈరోజు ప్రవచనం ప్రారంభం చేయమని ప్రార్థన చేస్తున్నాను. రేపు అందరూ కూడా అందరికీ చెప్పి, అందులో వర్షం కూడా పడింది, కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది, అందరినీ తీసుకొచ్చి అందరూ విని సంతోషించి తరించాల్సినటువంటి విషయం కాబట్టి మీ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్దేవో మహేశ్వరః. చిత్రం పటతరోర్మూలే వృద్ధా శిష్యా గురోర్యువా గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సభాకల్పతరుం వందే. నేను వాస్తవానికి భగవంతుడు మాట్లాడిస్తే తప్ప మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఎవరిదైనా అదే పరిస్థితి. మరీ సూర్యకిరణాలు అంతటా ఉన్నా భూతద్దం పెడితే అక్కడ విశేషమైనటువంటి కిరణాలు వచ్చినట్టు అందరినీ మాట్లాడిచ్చేది ఆయనే అయినా ఇప్పుడు కాస్త భూతద్దం లాంటిది వాడి నాతోటి మాట్లాడించాలి ఆ స్వామి. కారణం ఏమిటి అంటే, నిన్న శృంగగిరికి వెళ్ళి అక్కడ పూర్తిగా తుంగాపానం ఇత్యాదులు చేయటం, కాస్త చెన్నై విశాఖపట్నం అన్నీ విస్తృతంగా ఆగకుండా తిరుగుతూ ఉండడం వల్ల కొంచెం కాస్త కంఠము కాస్త ఇబ్బంది వచ్చింది. దీంట్లో పోలిశెట్టి హరిగారి యొక్క పాత్ర కూడా చాలా ఉంది అని అనుకుంటా. కారణం ఏమిటి అంటే, ఇప్పటిదాకా చాలా స్తోత్రాలు చెప్పాను, దక్షిణామూర్తి స్తోత్రం చెప్పాలండి అన్నారు.
దక్షిణామూర్తి స్తోత్రం చెప్పాలంటే ముందు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని వస్తుందయ్యా. నీ ఇష్టం వచ్చినట్టు గొంతు దించుకొని అరవకు, కాస్త గొంతుకి ముందు మౌనాన్ని అలవాటు చేసి ఆ తర్వాత వ్యాఖ్యానం ఏదైనా ఉంటే చేసుకుంటూ వెళ్దువు కానివి అనే ఉద్దేశంతో వారు కోరిన కోరిక మేరకు బహుశా కంఠానికి కాస్త అవరోధం వచ్చిందేమో. ఇదే మాట నిన్న నేను వెళ్ళి జగద్గురువుల దగ్గర శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి దగ్గర విన్నవించుకుంటే, ఏం పర్వాలేదు, మా ఆశీస్సులున్నాయి, దిగ్విజయంగా సాగుతుంది, బ్రహ్మాండంగా వెళ్ళి మీరు చెప్పండి అని చెప్పారు. కేవలం ఆ ఆశీ బలముతోటి, ఆ ఆశీర్ బలమే నా బలం అనుకొని ఇక్కడ కూర్చొని నేను 4 మాటలు మౌనముగా ఉంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు మిగతా స్తోత్రాలన్నీ చెప్పడం చాలా తేలికండి. కారణం ఏమిటయ్యా అంటే, ఇదిగో ఈ పరమేశ్వరుడి చుట్టూ తిరగవయ్యా, ఈ పరమేశ్వరుడి చుట్టూ గనక తిరిగినట్లయితే నీకు ఈ కోరికలన్నీ తీరిపోతాయి. ఇగో ఆయనకి ఈ కథ ఉంది, ఈ విధమైనటువంటి పనులు చేశాడు ఆయన, లింగోద్భవ సమయంలో ఇలా వచ్చాడు అని కథలు చెప్పచ్చు. లేదు త్రిపురాసురుల్ని ఇలా సంహారం చేశాడు ఆయన అని చెప్పచ్చు పరమేశ్వరుడు గురించి. అయ్యా విష్ణుమూర్తి గురించి ఏదైనా చెప్పండి అంటే రకరకాల మధుకైటబుల్ని ఎలా సంహరించాడు, రామకృష్ణాది అవతారాల్లో ఏమేం పని చేశాడు, ఇలా అనేకమైన విషయాలు మనం చెప్పుకోవచ్చు. కానీ దక్షిణామూర్తి వారి గురించి చెప్పాలి అంటే కథలేవి ఉండవు. శుద్ధమైనటువంటి మన స్వస్వరూపం తప్ప అందులో కథ ఉండదు. ప్రతివాడి కథ దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రంలో ఉంటుంది. మనందరి కథ ఈ స్తోత్రంలోనే ఉంటుంది. కానీ ఈ స్తోత్రం చెప్పేటప్పుడు కథలు ఉండవు. అన్ని కథలు ఇక్కడికే వచ్చి ముగిసిపోవాలి. ఎందుకయ్యా అంటే దక్షిణామూర్తి అనగానే మౌనం అని మొదలైంది కదా. మౌనం అంటే ఏం మౌనం అండి? మూగవాళ్లకు ఉండే మౌనమా? ఇది నోట్లో మాట లేని వాళ్ళకి మౌనం ఉంటుంది కదా, అలాంటి మౌనమా ఇది అంటే కాదయ్యా, అలాంటి మౌనం కాదు. అక్షమౌన, కాష్ఠమౌన, జడమౌనాలని మౌనాల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో మాట్లాడకుండా కూర్చుండేటటువంటిది ఒక మౌనం, మొదటి స్థితి. ఇక్కడ మాట్లాడనంత మాత్రాన నోరొక్కటి మూసుకొని ఉంది కానీ కళ్ళు తెరిచున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కు వాసన పీలుస్తోంది, నాలుక రుచి చూస్తోంది. అంటే జాగ్రత్త స్థితిలో ఉండేటటువంటి మౌనం, మెలకువతో ఉండేటటువంటి మౌనం మొదటి మౌనం. ఈ మౌనంలో ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఈ దొంగలన్నీ పనిచేస్తూ ఉంటాయి మనస్సుతోటి. కళ్ళు వెళ్తాయి, అందమైన వాటిల్ని తీసుకొస్తూ ఉంటాయి, ఇబ్బంది అయిన వాటిల్ని తీసుకొస్తాయి, లోపల పెడతాయి. చక్కగా ఎలా అయితే విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని మనం చేస్తూ ఉంటాం. విఘ్నేశ్వరుడు ముందు ఉండే ఎలక ఏం చేస్తుందండి? ఆ ఎలక మీద స్వామి కూర్చొని ఉన్నాడు. ఎలక ఏం చేస్తుంది? ఎక్కడో ఒక బొక్కలో దాక్కుంటుంది, మెల్లిగా బయటికి వస్తుంది, అన్ని ద్రవ్యాలని దొంగతనం చేస్తుంది, మళ్ళీ రంధ్రంలోకి వెళ్తుంది, అక్కడ కూర్చొని వాటన్నిటినీ చక్కగా ఆనందంగా అనుభవిస్తూ ఉంటుంది. అందుకనే మూషికము అన్నారు. దొంగ అనే లక్షణం దాంట్లో ఉంది కాబట్టి ముష్ అనేటటువంటి ధాతు మూషికం అంటాం. ముష్కరులు అంటే ఎవరు? దొంగలే కదా. ఇది చేసే పని దొంగతనమే. బయట నుంచి అందరూ వేరే వాళ్ళ సామాన్లన్నీ కొట్టేసుకొని రావడం, ఆ రంధ్రంలో కూర్చోవడం, అనుభవించడం. ఈ జీవుడు అనేటటువంటి దొంగ కూడా ఈ లోపల కూర్చొని కళ్ళు అనేటటువంటి ఇంద్రియాలు, చెవులు అనేటటువంటివి, ముక్కు, నాలుక, తర్వాత చర్మము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిటినీ పెట్టుకొని బయట ఉండే విషయాలన్నిటినీ తీసుకొచ్చుకోవటం, దొంగతనం చేసుకొచ్చుకొని లోపల పెట్టుకోవటం, ఈ దొంగతనం చేసి లోపల పెట్టుకొని ఆనందంగా అనుభవిస్తూ ఉండడం. ఈ అనుభవించేటటువంటి దాని నుంచి బయటపడేయాలంటే ఏమిటయ్యా మార్గం అంటే, ఆ జీవుడి మీద గణపతి వచ్చి కూర్చోవాలయ్యా. ఆయనకి కనుక ఇది మూలమైతే, ఆయన యొక్క ఆసనం అయితే ఆయనలో భాగం అయిపోతుంది. కాబట్టి ఆయనలో భాగమైతే ఇక ఇది ఏమీ బయట నుండి ఇంద్రియాలని తెచ్చుకోలేదు, అంతా గణపతి యొక్క బరువే దానికి సరిపోతుంది. కాబట్టి అట్లా అని రాకుండా ఉంటాయా అంటే గణపతి దగ్గరికే వస్తువులు, ఆహారాలన్నీ వస్తాయి.
దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాడికి కూడా భౌతికమైనటువంటి అన్ని విషయాలు వాడు అడక్కపోయినా వచ్చేస్తాయి. కానీ ఏది ఖచ్చితంగా వాడి స్వస్వరూపమై మాయలో పడి కొట్టుకొని తెలుసుకోలేకపోతున్నాడో అది కూడా స్వస్వరూపానుసంధానం అనేది కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది దక్షిణామూర్తి స్తోత్రంలో. కానీ ఇది చెప్పడం చాలా 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 కష్టమైనటువంటి ప్రయత్నమే. కాస్త ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి, తదేకంగా మనస్సు లగ్నమై ఉంటే తప్ప ఏం చెప్తున్నారు, మనం ఏం తెలుసుకోవాలి అనేటటువంటి విషయం తెలియదు. మనకి చక్కగా ఏది నమ్మకూడదో అది క్షణంలో నమ్ముతాం, ఏది నమ్మాలో అది ఎట్టి పరిస్థితుల్లో నమ్మం. అద్య అష్టమీతి నవమీతి చతుర్దశీతి జ్యోతిష్కవాచే ఉపవసంతి భక్త్యా. ఎవడైనా వచ్చి ఇది అష్టమి, ఈ వ్రతం చేయండి, ఈ నవమి ఇది చేస్తే చాలా మంచిదండి, ఈ చతుర్దశికి ఈ చెండు యాగం చేయండి మీకు తిరుగులేదు అని చెబితే మనం ఈ ఉపవాసం చేయండి మీకు చాలా మంచిది అంటే వెంటనే తక్షణమే ఆలస్యం లేకుండా దాన్ని ఆచరిస్తాం. అది జ్యోతిష్యుడు కనుక చెప్తే వెంటనే నీకు ఇది మంచిది అంటే నమ్మేసి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ చాలా గొప్ప విషయం ఏమిటి అంటే ఉపనిషత్తులో తత్వమసి ఇది నీ స్వస్వరూపమయ్యా అని వేదం చెప్తే మాత్రం ఆహా దాని జోలికి మేము రామండి, ఇది మాకు సంబంధించింది కాదు. అరే నాయనా చాలా గొప్పదైన విషయం రా, ఇది నీ స్వస్వరూపానుసంధానం కోసం నేను చెప్పేటటువంటి మిగతా విషయాలన్నీ కూడా బాగా శ్రద్ధగా వింటున్నావు కదా, ఇది వినరా అంటే ఆహా లేదు. ఎలాంటిదయ్యా ఆ వేదభాగమంతరా? మాతృ సహస్రేభ్యపి కరుణయా గరీయసి శృతి జనని. 1000 మంది తల్లులు ఎంత ప్రేమ చూపిస్తే ఒక్కసారిగా మనం ఆ ప్రేమని తట్టుకోలేమో అంతకంటే అధికమైందయ్యా. సహస్రం అనే పదం అనంతం అని చెప్పడానికి వాడతాం. అనంతమైనటువంటి కన్నతల్లులు ఇయ్యలేనటువంటి ప్రేమని శృతిమాత ఇస్తుంది. ఆ శృతిమాత చెప్తోంది అరే తత్వమసి అని. అది మాత్రం వినమండి మేము, మాకు పూజలు చెప్పండి, మాకు వ్రతాలు చెప్పండి, లేదు మాకు ఆ గుడికి వెళ్ళమనండి, ఇంకొకటి చేయమనండి, ఇవి ఏవైనా మేము చేయడానికి సంసిద్ధము. కానీ నువ్వు నిత్యముక్త బుద్ధ స్థితిలో ఉన్నవాడివిరా మూర్ఖుడా, ఇది నువ్వు ఆచరించాలి, నీకు కావాల్సింది ఇదిరా. అబ్బే ఉపనిషత్తు చెప్పినా మాకు పెద్ద లెక్కలోది కాదండి అని చెప్పు. ఎందుకయ్యా ఇది ఇట్లా జరుగుతోంది అంటే కఠోపనిషత్తు చెప్తుందండి మనకి. అతి గంభీర దురవగాహ్య విచిత్రాయం మాయా. చాలా గంభీరమైనటువంటిది, మన అవగాహనకి కూడా దురవగాహన, అసలు ఏ విధంగా అవగాహనలోకి తెచ్చుకోలేము. దురవగాహన ఏ విధంగానూ తెచ్చుకోవడానికి కుదరదు. అలాంటి విచిత్రమైనటువంటి ఈ మాయ ఎంత గొప్పదయ్యా. యదయం సర్వలోక పరమాప్త సతత్వశి. మనల్ని అందరినీ కూడా చాలా గొప్పదైనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితిలోకి ఈ ఇంత గొప్ప శృతివాక్యం చెప్పిన దాంట్లోకి వెళ్ళనీయకుండా ఆపేది అదే ఆ మాయ అనేటటువంటిది. అఘటిత ఘటనా పటీయసి మాయ. ఇది కాదు అని ఎవడైనా చెబితే దాన్ని చేసి చూపించేటటువంటిది మాయ. అలాంటి మాయ అనేటటువంటి దాన్ని మాత్రం వెంటనే వాడు తీసుకొని వచ్చేసి ఏవం ఉచ్యమానేపి నగృహ్ణాతి. ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు సాక్షాత్తు శంకరాచార్యులు వారు, సాక్షాత్తు దక్షిణామూర్తి, ఆచార్యేంద్రం కరకల ఆచార్య ఇంద్రుడు, అలాంటి వాడు వచ్చి చెప్పినా ఆహా మాకు ఇది వద్దండి, ఈ విషయం తప్ప వేరేవేవైనా చెప్పండి అని అడుగుతారు తప్ప ఇలాంటి విషయాన్ని అడగాలి అనేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేసేటటువంటి ప్రయత్నం జీవుడు సాధారణంగా చేయడు. ఆశ్చర్యం, స్వస్వరూపాన్ని వద్దంటాడు, మాయని కావాలంటాడు. చక్కగా అంత పాలల్లో లవణం వేసాం, మజ్జిగలో లవణం వేసామనుకోండి, అదంతా లవణమయంగా ఉంటుంది. ఈ లవణాన్ని వాడు ఆస్వాదిస్తూ ఉంటాడు. అంత చపాతీ ముక్కలో బెల్లం పెట్టామనుకోండి, చపాతీ అనే దాన్ని పక్కన పెట్టి బెల్లాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇది మానవుడికి ఉండే సహజ లక్షణం. ఇప్పుడు నా ముందు కాగితం ఉంది,
ఆధారమైనటువంటి కాగితాన్ని నేను పెద్ద పట్టించుకోను, కానీ అందులో ఉండేటటువంటి అక్షరాల్ని మాత్రం చూస్తాను, కాగితాన్ని వదిలిపెడతాను. మానవుడికి ఉండే అలవాటే ఆధారాన్ని వదిలిపెడతాడు, మిగతా అయినటువంటి వాటిని పట్టుకొని వెళ్తాడు. బాగా ఓ 300 రూపాయలు పెట్టి సినిమా హాల్లోకి వెళ్తాడు, కూర్చుంటాడు, ఆ తెర ముందు ఇలా కూర్చుంటాడు, తెరని మర్చిపోతాడు. తెర లోపల ఉండేటటువంటి పాత్రలు, ఆధారమైన తెరని పక్కన పడేస్తాడు. కానీ ఆ ఆధారం చేసుకొనున్న తెరని మర్చిపోయి అందులో కల్పితంగా వచ్చేటటువంటి పాత్రలు ఇవన్నీ నిజం, ఇది అబ్బా వీడు వాడిని కొడుతున్నాడు, వాడు వీడిని కొడుతున్నాడు, ఎంతెత్తు జలపాతం పడుతోందండి, ఆహా ఓహో అని రకరకాలుగా చూస్తూ ఉంటాడు. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడి నుంచే జలపాతం వచ్చిన ఆ వెనక ఆధారమైనటువంటి తెర స్క్రీను తడవదు. అందులో పెద్ద అగ్నిహోత్రం వచ్చిన ఆధారమైనటువంటి ఆ స్క్రీను ఎప్పుడూ కాలిపోదు. లోపల నుంచి పెద్ద పెద్ద పిస్టల్స్ తోటి పేలుస్తూ ఉంటారు, బాణాలు వేస్తూ ఉంటారు, కానీ ఆ తెర చిరగదు, ఏమీ కాదు. ఆధారమైనటువంటి తెరని మర్చిపోయి దాంట్లో వచ్చేటువంటి బొమ్మల్ని అన్నిటినీ చూసి ఆనందిస్తాం. కానీ సత్యానికి అందులో వచ్చేటటువంటి నీళ్లు, అందులో వచ్చేవన్నీ కూడా మాయ. ఈ మాయని తెలియపరచాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనం తీసుకుంటే తప్ప ముందరికి వెళ్ళలేం. కాబట్టి అన్నీ కనిపిస్తున్నాయి, ఆ స్క్రీన్లో అన్నీ ఉన్నాయి, కానీ ఆ స్క్రీన్లో వచ్చేటటువంటి బొమ్మల్లో మనకి నీళ్ళు వస్తున్నట్టు అన్నీ కనిపిస్తున్నాయి, కానీ అవి ఏవి దాన్ని అంటట్లేదు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. యా నన్ను శస్త్రాలు ఛేదించలేవు. కానీ అబద్ధం చెప్పాడు అయ్యగారు. ఏమిటి చెప్పిన అబద్ధం? మనందరి లెక్క ప్రకారం చూడంగానే ఆహా ఆయన్ని చూస్తాం, చక్కగా ఎంత చక్కగా వేణువు పట్టుకున్నాడు, పాదాలు, రూపము, అలంకారము, అద్భుతమైన కిరీటము, అన్ని రకాలైనటువంటి ఆ పచ్చలు మెళ్ళో వేసుకొని ఉన్నారు, అన్ని రకాల హారాలు వేసుకున్నారు, అన్నీ వేసుకొని అది కృష్ణుడు అంటే మనం అనుకుంటున్నాం. మరి ఆ కృష్ణుడు అబద్ధం చెప్పినట్టే మనకి, అదే కృష్ణుడని మనం అనుకుంటే. నైనంచిందంతి శస్త్రాణి అన్నాడు. అవతారం ఎలా సమాప్తి చేశారండి ఆయన? పోయేవాడు బాణం వేస్తే బాణం వచ్చి బొటన్ వేలు కొట్టుకుంటే ఆయన అవతార సమాప్తి. శస్త్రం ఛేదిచ్చిందా లేదా? మనం తమిళనాడుకి వెళ్తాం, పార్థసారథి గుడి చూస్తాం. పార్థసారథి గుళ్ళో ఆయన మొహానికన్నీ కంతలు, రంధ్రాలు, బొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటండి ఇది అంటే ఏం లేదండి, అర్జునుడి మీద బాణాలు వేస్తూ ఉంటే ఆ స్వామి అర్జునుడిని కాపాడటానికి తన మీద తీసుకున్నటువంటి బాణాల యొక్క లోతుల వల్ల ఆ పార్థసారథికి మొహం నిండా కొంచెం ఇట్లా రంధ్రాలు ఉన్నాయి. ఏం పెద్ద మనిషి అండి. భగవద్గీత మొదలు పెడుతూనే అక్కడ ఆయన దాన్ని పూర్తి నయనం చిందంతి శస్త్రాణి అన్నాడు యుద్ధానికంటే ముందే. మరి శస్త్రాలు ఛేదించినాయి కదా అంటే కాదయ్యా, మీరు చూస్తున్నటువంటి రూపముగా కృష్ణుడు తనని తానెప్పుడూ భావించలేదు. మనం చూసే రూపంగా ఆయన ఎప్పుడూ భావించలేదు. ఆయన సర్వవ్యాపకమై, నిర్గుణమై, నిరాకారమై, అనంతమై, సచ్చిదానందమై, ఘన చిదానంద పరబ్రహ్మ వస్తువుగా ఆయన చూసుకున్నారు. కానీ ఆయన ఇతరమైనటువంటి ఆ రూపము అది ఏది చూసి ఆయన మోహపోలేదు. దాన్ని నేను అనేటటువంటి భావన ఆయనకి లేదు. కాబట్టి కృష్ణుణ్ణి దర్శించటము అంటే చేతిలో వేణువుని దర్శించటమో లేదు ఆయన యొక్క కిరీటాన్ని దర్శించటమో కాదు, భగవద్గీత లోలోతుల్లోకి వెళ్ళి ఆయన చెప్పినటువంటి నిజాత్మతత్వాన్ని తెలుసుకోవటం. ఎందుకయ్యా అంటే ఉద్ధవుడు అడుగుతాడు ఆయన్ని, అయ్యా నాకేమిటిస్తావు అని. నాకు అందరికంటే ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏది ఇస్తానో అది ఇస్తానయ్యా. అందరికంటే ఇష్టమైన వాళ్ళకి ఏది ఇస్తావో అది ఇస్తావా? ఏమిటది? సన్యాసం అయ్యా, సన్యాసాన్ని ఇస్తాను అంటే నాకు ఎవడిష్టమో వాడి దగ్గర ఉండేటటువంటి అన్ని రకాల బలాల్నే నేను తీసుకొని వాడి యొక్క అహంకారాన్ని పక్కన పెడతానయ్యా. ముందు వాడి అహంకారాన్ని పక్కన పెట్టిన తర్వాత మొత్తము తీసుకుంటా, మొహమాటం ఏమీ లేదు. అన్నీ వాడు వదిలిపెట్టిన తర్వాత వాడు దిగంబరుడై వాడు పూర్తిగా
అన్నిటినీ వదిలిపెట్టి ఇతరమైన దృష్టి లేకుండా ఆత్మచింతనే ఎప్పుడు చేస్తాడో వాడు నిజమైనటువంటి నా భక్తుడు. అది దక్షిణామూర్తి యొక్క తత్వం కూడా అదే. దక్షిణామూర్తి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే సృష్టి స్థితి సంహారాలు మూడింటినీ చేస్తాడు. ఈ మూడిటికి మూలమైనటువంటి వాడు ఆయనే. ఈ సృష్టి స్థితి సంహారాలనేటటువంటి వాటిల్ని ఆయన ఆచరిస్తూ మన లోపల ఉండేటటువంటి అజ్ఞానాన్ని సంహారం చేయటము, ఆ అజ్ఞానం పోయిన తర్వాత స్వస్వరూపం అనేటటువంటి సృష్టిని మాయ దగ్గర తీసుకొచ్చి దాన్ని పెట్టేయడము, మాయని పక్కకి పంపించి దానినే స్థితి చేయటం, కాపాడడం. అంటే పరబ్రహ్మస్థితిలో మనందరినీ సృష్టి స్థితి సంహారాదుల్ని చేసేటటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే ఆ దక్షిణామూర్తి వారేనండి. ఆ దక్షిణామూర్తి కాకుండా ఇంకొకళ్ళు అది చేసే అవకాశము లేదు. కాబట్టి ఆయనే దీన్ని ఆచరించాలి. మరి ఎవరయ్యా ఈ దక్షిణామూర్తి గురించి మనకు అందించినది అంటే ఉపనిషత్తుల్లో అనేక చోట్ల దక్షిణామూర్తి ఉపనిషత్తనే ఉంది. ఉన్నప్పటికీ మనందరి మీద అపారమైనటువంటి కరుణ కలిగి శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శృతులు స్మృతులు పురాణాలు అన్నిటికీ ఆలయమైనంత మాత్రాన ఆయన తరించచ్చుగా, ఆయన బ్రహ్మే ఆ స్థితిలోనే ఉన్నాడు కదా. కొంచెం దిగి కరుణాలయం మన మీదందరి మీద కరుణ కలిగి మనలో ఉండేటటువంటి మాయని కూడా పోగొట్టాలి అని ఎత్తినటువంటి అవతారమైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అందించినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం. ఎప్పుడు అందించారయ్యా అంటే, అయ్యా నేను బాగా వేదం చదివానండి, వేదంలో మీరు ఏ కర్మకాండ ఎటు నుంచి ఎటు ఏం చెప్పినా నేను చేయగలుగుతాను, ఆ బ్రహ్మణాలన్నీ కూడా నాకు చక్కగా బాగా అభ్యాసంలో ఉన్నాయి, నేను పెద్ద శ్రౌతిని. ఆహా, బాగుందయ్యా. స్మృతులు ఏమైనా చదివావా? నేను ధర్మశాస్త్రాలన్నీ కూడా రకరకాలుగా చదివానండి, బ్రహ్మసూత్రాలు కూడా తీసుకున్నాను, అవన్నీ కూడా నేను చదివాను. మరి పురాణాలు చదివావా? పురాణాలు కూడా వ్యాసుల వారు ఇచ్చినటువంటి భాగవతం ఏమిటి, అష్టాదశ పురాణాలన్నీ కూడా నేను చదివానండి అని చెబితే, అన్నీ చదివావా? అన్నీ చదివాక నీకేమర్థమైంది అంటే, నీకు అర్థం కావాల్సింది ఈ దక్షిణామూర్తి స్తోత్రం. ఈ దక్షిణామూర్తి స్తోత్రం గనక నీకు అర్థమైంది అంటే అప్పుడు నువ్వు శృతి స్మృతి పురాణం మూడు చదివినటువంటి వాడివి అవుతావయ్యా. ఇది నీకు అర్థం కాలేదా, నీకు శృతి స్మృతి పురాణాలు ఏవీ వంట పట్టలేదు అని శృతి స్మృతి పురాణాలు మూడిటిని బాగా చిలికి, ఏది మనకి చక్కగా సముద్రమంథనం జరిగినప్పుడు ఆ విష్ణుమూర్తి వారు కూర్మరూపం ధరిస్తే పర్వతాన్ని తీసుకొచ్చి, మందర పర్వతాన్ని వాసుకిని తీసుకొచ్చి దేవతలు రాక్షసులు బాగా చిలికితే అమృతం వచ్చింది కదా. అలా నేను ఈ ఉపనిషత్తుల్ని అంటే ఈ వేద భాగాన్ని మొత్తాన్ని, అలాగే మనకి స్మృతులన్నిటినీ, అదేవిధంగా పురాణాలని బాగా మధించానయ్యా. ఆ మధిచ్చినప్పుడు దేవతలకి చావు లేకుండా అమృతం దొరికిందయ్యా. కానీ ఇది నేను మధించిన తర్వాత ప్రతివాడి స్వస్వరూపం వాడికి దొరికిందయ్యా. ఇది గనక అర్థమైందంటే నీ స్వస్వరూపం నీకు అర్థమైనట్టే, ఇంకో దానికోసం నువ్వు వెంపర్లాడాల్సినటువంటి పనే లేదు అని చెప్పారు. కాబట్టి ఇది చదివితే ఏమవుతుంది అంటే మాయ దూరం అవుతుంది, స్వస్వరూపము ఏదైతే ఉందో అది నువ్వే, ఆ నిత్య ముక్త బుద్ధ స్థితి అనేటటువంటిది నీకు లబ్ధమవుతుంది. కాబట్టి ఇక్కడ మనమందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ప్రధానంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది మాయ. ఈ మాయ ఎంత దారుణమైనటువంటిదయ్యా అంటే, మనందరి ఊహకి అందనటువంటి దాన్ని, నీ నిత్యబుద్ధ స్వరూపి ఇదయ్యా ఒప్పుకో అంటే ఒప్పుకోడెవడు. నేను బ్రహ్మాన్ని అని ఒప్పుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాడు అదైనప్పటికీ అది ఒప్పుకోడు. కానీ మాయ ఎంత గొప్పదయ్యా అంటే, ఏమీ చెప్పకుండానే, ఎంత పెద్ద ఆచార్యుడైనా వచ్చి ఒక అక్షరం చెప్పకుండానే
నేను ఫలానా వాళ్ళ అబ్బాయినండి, నేను ఫలానా వాళ్ళ మనవణ్ణండి, నేను ఫలానా ఆయనకి మేనర్లుండండి, నేను ఫలానా ఆయన తండ్రినండి అని, ఫలానా ఆయన తాతనండి అని చెప్పుకుంటూ ఉంటాడు. వాస్తవానికి అదేది వాడు కాదు, వాడు అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకు అంటే మౌనము అనేది మనకు అర్థం కావాలి. మౌనములో మొదటి మౌనం చెప్పుకున్నాం. ఏమిటది? ఈ దేహము జాగ్రత్త అవస్థలో ఉండి ఇంద్రియాలు బయటికి పనిచేస్తూ ఆ ఇంద్రియాల ద్వారా బయటికి అన్నీ తెచ్చుకుంటూ కూడా మాట్లాడకుండా కూర్చుండేది మొదటి మౌనం జాగ్రత్తలో. ఇది మూగవాడు కూడా చేస్తాడు. రెండో మౌనం ఉందండి. అదేమిటయ్యా అంటే ఇంద్రియాలని కూడా బయటికి వెళ్లకుండా తాను దగ్గర కూర్చొని నేను మహా ధ్యానం చేస్తానండి, అది చేస్తానండి, ఇది చేస్తానండి అని అనుకుంటూ కూర్చుంటారే, అది రెండో మౌనం. ఇది ఎక్కడొస్తుంది? స్వప్నావస్థ. స్వప్నావస్థలో కళ్ళు ఉన్నాయి, పనిచెయ్యవు. చెవులు ఉన్నాయి, పనిచెయ్యవు. నోరు ఉంది, పనిచేయదు. ముక్కు ఉంది, పనిచేయదు. చర్మం ఉంది, చర్మానికి స్పర్శ తెలియదండి, ముక్కుకి వాసన తెలియదు, నాలుకకి రుచి తెలియదు, చర్మానికి స్పర్శ తెలియట్లేదు. కళ్ళున్నాయి కానీ అవి ఏమీ చూడట్లేదు. కానీ ఈ ఇంద్రియాలన్నీ మౌనంగా ఉన్నాయి. ఇంద్రియ సమూహం మొత్తం మౌనంగా ఉన్నా లోపల ఒక సినిమా వేసుకుంటున్నాడు, ఆ సినిమాను చూస్తూ ఉన్నాడు, మౌనంగానే ఉన్నాడు. కానీ అక్కడ మనస్సు బుద్ధి అనేవి పనిచేస్తున్నాయి. ఇది రెండో రకమైనటువంటి మౌనం. మనస్సు బుద్ధితోటి సినిమా వేసుకుంటున్నాడా లేదా? వాడు 3 అడుగుల గదిలో పడుకుంటాడు, 6 అడుగుల ఏనుగు లోపలికి వస్తుంది. వాడు ఏనుగు వచ్చింది, లోపలికి ఏనుగు వచ్చింది అనుకుంటూ ఉంటాడు. 3 అడుగుల గదిలో పడుకున్నవాడికి 6 అడుగుల ఏనుగు ఎక్కడి నుంచి వస్తుందండి? 10 అడుగుల ఏనుగు వస్తుందా? వచ్చే అవకాశం లేదు. కానీ వాడు అనుకుంటూ ఉంటాడు. కారణం, కళ్ళు లేవు, చెవులు లేవు, ముక్కు పనిచేయట్లేదు, నాలుక పనిచేయట్లేదు, చర్మం పనిచేయట్లేదు. అయినా వాడొక లోకాన్ని సృజించుకొని ఆ లోకం లోపల వాడు అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఇది రెండో రకం మౌనం. ఇక మూడో రకం మౌనం ఉందండి. ఈ మూడో రకం మౌనం ఏమిటయ్యా అంటే మనస్సు బుద్ధి కూడా నిద్రపోయినాయి. మనస్సు బుద్ధి అనేటటువంటివి కూడా రెండూ నిద్రపోయినాయి. ఎలా నిద్రపోయినాయి అంటే గాఢ నిద్రాస్థితి. మనస్సుందా? లేదు, పూర్తిగా జడమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ అది కూడా దక్షిణామూర్తి మౌనం కాదు. ఎందుకు కాదు అంటే జాగ్రత్త అవస్థలో నేనున్నాను, నాది ఉంది. స్వప్నావస్థలో నేనున్నాను, నాది ఉంది. కానీ సుషుప్తి అవస్థలో నేను లేను, నాది లేను. నేను లేను అనేటటువంటి స్థితి ఉంది కదా, నేను లేను అనేది ఉండకూడదు. నేను ఉండాలి, నాది ఉండకూడదు. నేనే ఉండాలి. కాబట్టి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటటువంటి స్థితి కంటే అతీతమైనటువంటి చేతన స్థితి ఏదైతే ఉందో ఆ మౌనంలో ఉన్నాడయ్యా. ఇప్పుడు ఈ 3 స్థితుల్ని దాటి ఎవడైనా వేరే స్థితిలో ఉండేటటువంటి అవకాశం ఉందా? లేదు కదా. అజ్ఞాన భూమికలు అంటారు. ఈ అజ్ఞాన భూమికలు 7 రకాలుగా ఉంటాయి. బీజ జాగ్రము, మహాజాగ్రము, జాగ్రము, జాగ్రత్ స్వప్నము, స్వప్నము, స్వప్న జాగ్రము, సుషుప్తి. కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా కనుక వింటే మనకి చక్కగా తేట తెల్లంగా అన్నీ అలా తెలిసి మన స్వస్థితి మనకు తెలుస్తుంది. ఇది నన్ను నేను తెలుసుకోవడానికి. ఇప్పుడు ఎప్పుడైనా బుద్ధి మర్చిపోతే బాగా మతిపరపు వచ్చినటువంటి వాడికి వాడి పేరు, వాడి ఇల్లు, వాడి ఊరు వాడు మర్చిపోతూ ఉంటాడు చూడండి. అది ఎంత నరకం, ఎంత కష్టం. ఎవడొచ్చేమడిగినా ఏమీ చెప్పలేనటువంటి స్థితి. కానీ మనందరి స్థితి అదే. స్వస్థితిని వదిలిపెట్టి ఇతరమైంది నేను అని చెప్పుకునేటటువంటి స్థితిలో మనం అందరం కొట్టుమిట్టాడుతున్నాం.
ఈ 7 స్థితుల్లో కొట్టుకుంటున్నాం మనం. ఏమిటి అంటే బీజజాగ్రము. మొదటిది ఏమిటయ్యా? ఈ మొత్తము ప్రపంచాన్నంతా భగవంతుడు సృష్టి చేశాడట. ఇది మొట్టమొదటి మాయ అండి. సృష్టి చేయడానికి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట అంతా వాడే నిండి ఉంటే మళ్ళీ వాడు సృష్టి చేయడానికి కొత్త ప్రదేశం ఉండాలి కదండి. వాడు లేని ప్రదేశం ఉంటేగా వాడు సృష్టి చేయగలిగేది. వాడు లేనిది లేదా, వాడంతటా ఉన్నాడా, మళ్ళీ సృష్టి చేశాడా? ఎక్కడ సృష్టి చేస్తాడండి? ఏ సృష్టి చేయలేదు. మాయ చేస్తోంది నీలో సృష్టి. మాయ అనేటటువంటిది సృష్టి చేస్తోంది. భగవంతుడేదో సృష్టి చేశాడు అనేటటువంటిదే మొదటి మాయ, బీజజాగ్రము. అదే బీజం. మొత్తం మాయకి బీజం ఎక్కడయ్యా అంటే ఆ పరాత్పరుడు పరంధాముడు ఆయన అంతా ఈ సృష్టి చేశాడండి. సృష్టి చేయడానికి ఆయన వేరుగా ఉంటేగా అవకాశం లేదు. మహాజాగ్రము. ఈ మహాజాగ్రం ఏం చేస్తుందయ్యా అంటే నేను నాకు సంబంధించింది, నా అంతటి వాడు లేడు, నేను అంటే ఈ శరీరము అనేటటువంటి మాయ ఏదైతే ఉందో, ఈ జగత్తులో ఉండేటటువంటి పదార్థాలన్నీ కూడా నేను ఎలా అంటే అలా వాడుకోగలను, నేను దీన్ని ఇటు మలచగలను, దాన్ని అటు చేయగలను, నేను తిమ్మిని బమ్మిని చేస్తాను అనేటటువంటి మహాజాగ్రము. అన్నీ కనిపిస్తూ ఉంటాయి విడివిడిగా. ముందు సృష్టి అయిందనేది ఓ మాయ, సృష్టిలో ఉండే వస్తువులన్నీ విడివిడిగా ఓ మాయ. అది దాటాక జాగ్రం. ఇక వీటన్నిటినీ నేను కొల్లగొట్టడం ఎలా, వాడుకోవటం ఎలా, నాకు ఉపయోగపడేదేది, నన్ను సుఖంగా ఉంచేదేది, నా భార్య ఎవరు, నా తల్లి ఎవరు, నా పిల్లలు ఎవరు, నా అనేటటువంటి మోహం ఏమిటి? ఇదంతా జాగ్రత్త. లేకపోతే జాగ్రత్త స్వప్నంలో ఉంటాం. అంటే ఇక్కడే కూర్చొని ఉంటారు, నా ముందే ఉంటారు, నేను ఉపన్యాసం చెప్తూ ఉన్నాను, ఇంట్లో అక్కడ పరిస్థితి ఏమిటో, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నా, నా ముందే మీరున్నారు. కానీ ఇక్కడి నుంచే ఎక్కడెక్కడికో పరిపరి విధాలుగా మన మనస్సు వెళ్ళి సంచారం చేస్తూ ఉంటుంది. దీన్ని జాగ్రత్త స్వప్నము అంటారు. మెలుకున్నట్టే ఉంటావు, ఇంద్రియాలు ఉంటాయి, కానీ నీ లోకం నువ్వు చూసుకుంటూ ఉంటావు లోపల. ప్రధానంగా ఉపన్యాసాల్లో ఇది ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త స్వప్నము. ఇక తర్వాతది స్వప్నం. అందరికీ తెలిసినటువంటి విషయమే. కళ్ళు మూసుకొని ఓ ప్రపంచాన్ని సృష్టి చేసి బయటికి వెళ్ళి మనకంటూ ఓ శరీరాన్ని పెట్టుకొని దాన్ని అనుభవిస్తూ ఉంటాం. సుషుప్తి. ఏడోది ఏమిటండి? స్వప్న జాగ్రం. అంటే రేపు పొద్దున ఎవడైనా మీకు వచ్చి 5ంటికి ₹1,00,00,000 ఇస్తా అన్నాడు అనుకోండి, 3ంటికి టక్కన ఒకసారి లేచి టైం ఎంత అయింది అని చూస్తుంటాను చూడండి. అంటే నిద్రలో ఉన్నా కూడా ఆ బయట బాహ్య స్మృతి అనేటటువంటి ఉనికి ఒకటి వస్తుంది. దీన్ని స్వప్న జాగ్రము అంటారు. ఆఖరిది సుషుప్తి. ఈ 7 అవస్థల్లో కాకుండా మనిషి ఇంకొక అవస్థలో ఉండే అవకాశం ఉందా? ఈ 7ఏగా ఎక్కడ ఉన్నా. ఈ 7టిని దాటి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఈ 7టిని అజ్ఞాన భూమికలు అన్నారు. అజ్ఞానానికి భూమిక ఏదయ్యా ఆధారము? ఈ 7 భూమికలే. ఈ 7ట్లో బడి కొట్టుమిట్టాడుతూ ఉంటామండి మనం. ఈ 7 దాటి బయటికి వెళ్ళాలనే ప్రయత్నం ఎవడు చేస్తాడో అలా చేసేటటువంటి 1,00,00,000 మందిలో ఎవడో ఒకడు ఆ స్థితికి చేరతాడయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ అజ్ఞానము అనేటటువంటిది చాలా దారుణమైనటువంటిది. మాయ వల్ల ఇది వస్తుందండి. ఈ మాయ ఎంత గొప్పదయ్యా అంటే అంతా ఊహా కల్పన అనేటటువంటిది వెంటనే చేసేస్తూ ఉంటుంది. మన లోపల ఊహని కల్పనని చేసేస్తూ ఉంటుంది. అలా చేసి ఆ మాయ ఎప్పటికప్పుడు మనల్ని ప్రతిక్షణం లాగుతూ ఉంటుంది. ఎలా లాగుతుందయ్యా అంటే అరిషడ్ వర్గాలు అనేటటువంటివి మనకు కలిగించి మన లోపల ఆ అరిషడ్ వర్గాలు అనేటటువంటి దొంగని పెట్టి ఆ దొంగల ద్వారా ఎప్పటికప్పుడు జ్ఞానం అనేటటువంటి రత్నం బయటకు వస్తూ ఉంటే ఆ జ్ఞానం మనందరికీ తప్పు చేస్తున్నామంటే తప్పు చేస్తున్నామని తెలుసండి.
ఒప్పు చేస్తున్నామంటే ఒప్పు చేస్తున్నామని కూడా లోపల తెలుసు. కానీ ఈ జ్ఞానం అనేటటువంటి రత్నం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని కామం క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. జ్ఞానము అనేటటువంటి ఒక రత్నం బయటకు వస్తుందయ్యా. ఆ రత్నాన్ని ఎప్పుడొస్తే అప్పుడు ఇట్లా కబళిచ్చి అది గుంజేసుకుంటూ ఉంటుంది మాయ. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. దీని నుంచి బయటపడేయడానికి ప్రయత్నించే వాళ్ళనే ఆచార్యులు అంటారు. ఆచార్య శబ్దం చాలామంది పెట్టుకుంటారు. పెట్టుకొని ఆ ఆచార్యులందరూ మాయలోకి నెడుతూ ఉంటారు, ఇంకా మాయలోకి. కానీ మాయలోకి నెట్టకుండా మాయ నుంచి బయటికి తెచ్చి స్వస్వరూపాన్ని ఇచ్చేవాళ్ళు ఆచార్యులు. అంటే ఆచార్యేంద్రం అంటే దక్షిణామూర్తి వారు. ఆచార్య శంకరాచార్య, ఆచార్యుడంటే శంకరాచార్యులు వారు. అందుకనే ఆయన ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనందరికీ కూడా అందించి మనందరినీ ఈ మాయ నుంచి ఉద్ధరించాలి. పాపం వీళ్ళందరూ పడి కొట్టుకుంటున్నారయ్యా, నా 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 అని కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళది కాని దాన్ని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అయిన దాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. దీని నుంచి బయటికి తేవాలి. వాళ్ళు కాందేమిటి? ఈ శరీరం మనం కాదు, కానీ నేను ఈ శరీరం శరీరం అనుకుంటూ ఉంటాం. ఆలోచిద్దాం ఒక్కసారి, ఏమిటి ఈ శరీరం? అమేధియపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధమశేషమద్భుతం కళేబరం మూత్రపురీషభాజనం రమంతి మూఢాః విరమంతి పండితాః. అమేధ్యము ఏమిటి ఆలోచించండి. చీము, నెత్తురు, మాంసము, చర్మము, ఎముకలు, మనకి స్నాయువులు, నరాలు ఇవన్నీ వెళ్తూ లోపల తిరుగుతూ ఉన్నాయి. ఇందులో ఏది మీరు చెప్పండి? నరాలు మీరా? కాదుగా. నరాలు మనం అయ్యే అవకాశమే లేదుగా. పోనీ మాంసం నువ్వా అయ్యా? కాదు. విడిగా ఇంత మాంసం దీంట్లోంచి పోయినా నేను ఉండాలనే కోరుకుంటున్నా. ఈ కర్మేంద్రియాలు వచ్చి 2 చేతులు పోయినాయి అయినా ఉండాలనుకుంటాడు, 2 కాళ్ళు పోయినాయి అయినా ఉండాలనుకుంటాడు, యూరిన్ రాదు, ఓ సంచి గొట్టం పెట్టైనా నన్ను బతికించండి స్వామి అంటాడు వాడు. నేను వేరు, నేను ఈ ఇంద్రియాలేమీ కాదు. వాడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కర్మేంద్రియాలు లేవుగా, జ్ఞానేంద్రియాలు కూడా లేవుగా, అయినా నేను ఉన్నాను, నేను ఉండాలి అని కోరుకుంటున్నాడు కదా. వాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కదా. నేను అనేటటువంటిది ఈ శరీరం కాదు. అమేధ్యపూర్ణ, ఇదంతా అమేధ్యం. క్రిమిజాల సంకులం, కొన్ని కోట్ల క్రిములు ఈ శరీరం మీద తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతున్నాయా లేదా అండి? ఒక్క మైక్రోస్కోప్ పెడితే అన్నం కలుపుకొని తిండేవాడు. స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం. ఎప్పుడూ ఈ శరీరంలోంచి దుర్గంధం వస్తూనే ఉంటుందిగా. లేకపోతే ఇన్ని సబ్బుల కంపెనీలు, ఇన్ని షాంపూల కంపెనీలు బతకవుగా, కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయిగా. వాడికి పెట్టుబడి ఏమిటి? మన దుర్గంధమే వాడి పెట్టుబడి. స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం. ఎందుకయ్యా? ఒక్కసారి ఆలోచించండి. కళేబరం, ఈ శరీరం మూత్ర పురీష భాజనం. ఏముందయ్యా లోపల? మూత్రము, పురీషం. ఇది నేను అనుకుంటే నువ్వు ఎక్కడ మూత్రాన్ని చూసినా అసహ్యించుకోకూడదు, నువ్వు ఎక్కడ పురీషాన్ని చూసించుకున్నా అసహ్యించుకోకూడదు. నువ్వు మూత్రానివి, పురీషానివే. నేను ఈ శరీరం అనుకుంటే నేను ఎప్పుడూ అసహ్యించుకోకూడదు, నేను మూత్రాన్ని, పురీషాన్ని అయిపోతాను. కళేబరం, నడిచే డ్రైనేజ్ అండి ఈ శరీరం. మూత్ర పురీష భాజనం రమంతి మూఢాః. మూఢుడైనటువంటి వాడు నేనీ శరీరం, నేనీ శరీరం, నేనీ శరీరం అని కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. విరమంతి పండితాః. పండితుడైనటువంటి వాడు నేను ఇది కాదు అని చెప్పి చక్కగా అన్నీ పక్కన పెట్టేసి చాలా దూరం వెళ్తాడు అన్నిటి నుంచి. కాబట్టి ఇక్కడ మనకి తెలియాల్సినటువంటిది ఏమిటి అంటే, ఈ మాయలైనటువంటి 7 భూమికల్లో పడేస్తోంది ఈ నేను కానటువంటి శరీరం నేను అని అనిపిస్తోంది మన బుద్ధి. ఈ బుద్ధి అనేటటువంటిది
మనందరితోటి ఇంత పని చేయిస్తోంది. ఎవరయ్యా ఈ బుద్ధి? పరబ్రహ్మ మహిషి అని చెప్పుకుంటామే, పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆయన మొట్టమొదటి కస్టోడియన్ అమ్మవారు. ఆవిడ బుద్ధిగా ఈ లోపలికి వస్తోంది. బుద్ధిర్భవాని ప్రతిదేహ గేహం. ఆ బుద్ధి అనేటటువంటి భవానీ అమ్మవారు ఈ శరీరం లోపలికి వచ్చి ఈ బుద్ధిగా ఇక్కడ కూర్చొని మనందరినీ మాయ వైపు పంపిస్తోంది. మనం అమాయకుల్లాగా ఉంటే మాయ చూపిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఆ అమ్మ మాయలు చేయడం ఆపేస్తుంది? ఆవిడ మహాపతివ్రత కదా. ఆవిడ దగ్గరకి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అనే పరమేశ్వరుడి యొక్క సంపర్కాన్ని తీసుకెళ్ళి ఇచ్చారు అంటే, పరమాత్మ సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నవాడు పరమాత్మ, ఆ పరబ్రహ్మము అనే విషయాన్ని తీసుకెళ్తే ఆవిడెవరు? పరబ్రహ్మ మహిషి. పాతివ్రత్యం అనేటటువంటిది వెంటనే ఆవిడలోంచి బయటికి వస్తుంది. వచ్చి అంతటా ఉన్నటువంటి పరమాత్మతో ఆ తల్లి ఐక్యమవుదామనుకున్నప్పుడు ఇక ఈ బుద్ధి లోపల నుంచి వచ్చేటటువంటి ఈ తరంగాలు మిగతావన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి మొట్టమొదట చేయాల్సినటువంటిది ఏమిటి? ఆ మాయ. అది ఎంత గొప్ప మాయ అయ్యా! నిన్ను కొంతమంది మహాలక్ష్మి అని పిలుస్తున్నారమ్మా, నిన్ను కొంతమంది మహాసరస్వతి అని పిలుస్తున్నారమ్మా, కానీ ఇంకొంతమంది వచ్చి నిన్ను మహాగౌరీ అని పిలుస్తున్నారమ్మా. ఇన్ని రకాలుగా వీళ్ళు పిలుస్తున్నప్పటికీ ఇదేది నువ్వు కాదమ్మా. ఈ మూడిటిని దాటి నాలుగోదైనటువంటి పరబ్రహ్మ మహిషివి నువ్వు అని ఎప్పుడు మనిషి తెలుసుకొని వాడేదో పొందాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఉపాసన చేస్తాడు. వాడు ఇవేవీ పొందడం కాదు, నేనుగా ఉండాలి, నా చిదానందరూప శివోహం శివోహం అనేటటువంటి స్థితిలో ఉండాలి అన్నప్పుడు పరబ్రహ్మ మహిషి అయినటువంటి ఆ తల్లిని పరమాత్మతో ఐక్యం చేసే ప్రయత్నం చేస్తాడు. అదే మనం ప్రతి సంవత్సరము ఏదున్నా శ్రీరామనవమి అంటే కళ్యాణాలు చేస్తూ ఉంటాం. లేదు శివరాత్రి రాగానే రాత్రిపూట పరమేశ్వరుడికి కళ్యాణాలు చేస్తూ ఉంటాం. ఈ కళ్యాణాలన్నీ ఎందుకండి అంటే సంకేతంగా ఈ బుద్ధిని సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మలో లయం చెయ్యరా, దానికోసం మాత్రమే నీకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. మానవ శరీరంతో మాత్రమే ఇది నువ్వు చేయగలవు. జంతువునాం నరజన్మ దుర్లభం అత పుంస్త్వం. నీకు ఈ నరజన్మ రావడం అనేది దుర్లభం రా, అందులోనూ చాలా విశేషమైనటువంటి స్వరూపాలన్నీ పొందగలగడం చాలా కష్టము. కాబట్టి నువ్వు ఈ నరజన్మ వచ్చినందుకు సార్థకత ఏమిటి అంటే ఈ మాయని దాటడానికి అవసరమైనటువంటి విజ్ఞాన గుళికల్ని నీ బుద్ధిలో వేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విజ్ఞాన గుళిక బుద్ధికి తాకినంత మాత్రానే నువ్వు పరమాత్మ ఒకటి అనేటటువంటి ఆ స్వస్థితి, నీ స్వస్థితి ఏదైతే ఉందో అది నువ్వు అయిపోతావు అని చెప్తున్నారు. అది చెప్పడం కోసం ఇప్పుడు చెప్తోంది మొత్తం మొదటి శ్లోకం మీకు అర్థం కావడానికి అవసరమైనటువంటి ఉపోద్ఘాతం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఇది నేను చెప్పాలనుకోండమ్మా, ఇది మీకు అర్థం కావడం కోసం ముందు నేను చెప్తున్నటువంటి భూమిక. ఇది చాలా గొప్పదైన సబ్జెక్టు, డ్రైగా ఉంటుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. అనుభవిస్తే ఆనందమే ఇది, దీన్ని మించినటువంటి ఆనందం ఇంకొకటి లేదు. అనుభవించకపోతే ఇది కలిగించేటటువంటి మాయ ఇంకొకటి కలిగించదు. ఇక్కడే తేలిపోతుంది మనం మాయకి బద్ధులమవుతున్నామా, ఆనందం వైపు ప్రయాణం చేస్తామా అనేది ఈ స్తోత్రం మనకి చక్కగా తెలియపరుస్తుంది. కాబట్టి ఆ అమ్మవారికి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది. ఏమిటి? దక్షిణామూర్తి రూపిణ్యై నమః. వినే ఉంటారు లలితా అమ్మవారి నామాల్లో దక్షిణామూర్తి రూపిణ్యై అని చెప్తున్నారు. ఎందుకయ్యా అంటే ఈ ఇద్దరూ కూడా నిజ తపఃఫలాభ్యాం. పరమేశ్వరుడు అమ్మకై తపస్సును ఆచరించాడు, అమ్మ పరమేశ్వరుడి కోసం తపస్సు చేసింది. ఈ ఇరువురి తపస్సు దేనికయ్యా అంటే ఈ సృష్టి కార్య రచన అంతా కూడా అలా జరిగినట్టుగా మాయలో భ్రమిస్తున్నటువంటి వీళ్ళందరినీ ఒకటైన స్వస్వరూపానికి తీసుకెళ్ళటం కోసమే
ఆ పరమాత్మ ఈ బుద్ధి అనేటటువంటివి తపస్సు ఎందుకు? ఈ బుద్ధి ఎప్పుడు ఆనందం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలి అనుకుంటుంది. పరబ్రహ్మ ఎప్పుడు విచ్ఛిన్నం కాకుండా ఉండాలి, ఒకటే అయిన తన స్వస్వరూపంలో ఉండాలి అనుకుంటాడు. ఈ రెండు తపఃఫలితమే మన స్వస్వరూపానుసంధానం. కాబట్టే చక్కగా పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరౌ అని చెప్తారు. ఈ ఇరువురు కూడా పరస్పరము అనేటటువంటి ఆ తపస్సు అనేది చెయ్యాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, నేను ఈ శరీరము, ఈ బుద్ధి అనేటటువంటిది ఈ బయట ప్రకృతితోటి సంబంధించింది అనే తపస్సు నుంచి బయటికి తీసుకువెళ్ళి ఈ మాయా అనేటటువంటి దాన్ని తీసుకొని వెళ్ళి ఉల్లాసము అనేటటువంటిది మనస్సుకి కలిగేట్టుగా చెయ్యాలి. ఈ మనస్సుకి ఉల్లాసం కలగాలి అంటే శంకరాచార్యుల వారి యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవాలి. దక్షిణామూర్తి స్తోత్రం నాకు అర్థం కాదండి, అప్పుడు సురేశ్వరాచార్యుల వారు ఇచ్చినటువంటి మానసోల్లాస వ్యాఖ్యానాన్ని తీసి చూడాలి. అంటే మనస్సుకి ఉల్లాసాన్ని ఇస్తారు. ఏంటండి ఈ మనస్సు? కొంచెం ఆలోచించండి. ఈ మనస్సు రెండు పనులు చేస్తూ ఉంటుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, అంతేనా? ఏం చేస్తోంది ఈ మనస్సు అంటే, ఒకప్పుడు కత్తెరలాగా కత్తిరిస్తూ ఉంటుంది, ఒకప్పుడు సూదీదారంలాగా కుడుతూ ఉంటుంది. మనస్సు చేసే పని. ఇప్పుడు మీకు ఎవరైనా నచ్చలేదు, మీ గురించి ఏదైనా చెడుగా చెప్పారు, ఏం చేస్తారు? చి పెద్దవా వీడా నాకు అని కత్తిరించి అవతల పడేస్తుంది. ఎవడైనా వచ్చి పొగిడాడు, కాస్త అబ్బా ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అబ్బమ్మ అమ్మ నీ తల్లి నీ చేతి వంట అసలు అమోఘమమ్మ. ఒకవేళ వాడు పొగడకపోయినా పొగిడించుకోనైనా ఆనందపడాలి అని చూస్తాం. ఎందుకు అంటే బంధం కావాలి అని కోరుకుండేవాళ్ళు పొగడతల్ని కోరుకుంటారండి. ఆడవాళ్ళు తనని పొగడాలి పొగడాలి పొగడాలి, ఇది గుర్తించాలి, ఇది పొగడాలని ఎందుకు కోరుకుంటారయ్యా అంటే, బంధము కావాలి, బంధము బలంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఎప్పుడూ వాళ్ళు పొగిడించుకుంటూ ఉంటారు. వీడు కూడా పొగిడినంతకాలం బంధానికి గట్టిగా నిలబడి రూఢీగా ఉన్నట్టే. భయానికి పొగిడినా, భక్తితోటి పొగిడినా, ప్రేమతోటి పొగిడినంతకాలము వీడు కూడా బద్ధుడై ఉన్నట్టే. ఈ మనస్సు ఒకప్పుడు కత్తెరలాగా, ఒకప్పుడు సూదీదారంలాగా పనిచేస్తుంది. నచ్చిన వాళ్ళని కుట్టుకుంటూ వెళ్తుంది, నచ్చని వాళ్ళని కత్తిరించి పక్కకి తోసేస్తూ ఉంటుంది. కానీ నువ్వు కుట్టడం అంటే ఏమిటి? ఇట్లా కత్తిరించడం అంటే వేదం. నేతి 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 అని వేదాన్ని ఆశ్రయించి కత్తిరిస్తూ ఉండు. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని కత్తిరిస్తూ ఉండు. లేదా ఉపనిషత్తులను ఆశ్రయించు, ఇది 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 అని కలుపుకుంటూ వెళ్తూ ఉండు. ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఒక్కొక్క దాన్ని లోపలికి తీసుకొస్తూ ఉండు. కత్తిరించి వెళ్ళినా, కలుపుకుంటూ వెళ్ళినా నిన్ను, నీ చిత్తాన్ని నిర్మలం చేసి మోక్షం వైపు. ఏమండి, కర్మలను ఆచరించినా మోక్షం వస్తుందండి. కర్మలను ఆచరిస్తేనే చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి ఎవడికి వస్తుందో వాడికి మాత్రమే జ్ఞానం వంట పడుతుంది. అందరూ ఇవి వినలేరు. చిత్తశుద్ధి అనేటటువంటిది చాలా అవసరము. చిత్తశుద్ధి ఉన్నవాడు మాత్రమే మోక్ష సామ్రాజ్యం వైపు అడుగు వేయడానికి అర్హుడవుతాడు. చిత్తశుద్ధి ఎలా వస్తుంది? సత్కర్మాచరణ వల్ల వస్తుంది. కాబట్టి సత్కర్మాచరణ అనేటటువంటిది చెయ్యాలి అంటే ఇందాక చెప్పుకున్నాం, నేను ఈ శరీరం అనే భ్రాంతి ఉండకూడదు. దీన్ని వదిలేయాలి. ఎలా వదిలేయాలయ్యా? వదిలేయటం మామూలుగా వదిలేయటం కాదండి. పాము కుబుసాన్ని వదిలిపెడుతుంది, వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ కుబుసం ఎండిపోయిన దాన్ని ఎవడైనా తొక్కాడు అనుకోండి, పాముకి ఏమైనా నష్టమా? పాము చచ్చిపోతుందా ఏమన్నా? మరి నిన్నటిదాకా ఈ కుబుసం పాము ఒకటే కదా. నిన్నటిదాకా ఒకటే అయినటువంటి పాము కుబుసము ఒక్కసారి వదిలిపెట్టిన తర్వాత ఈ కుబుసానికి జరిగేటటువంటి హాని ఏది? ఎలా పాముని అంటకుండా ఉంటుందో అలా ఈ శరీరాన్ని ఒక్కసారి నాది కాదు అనేటటువంటి స్థితికి వెళ్ళి ఆ ఆత్మస్థితిలో రమిస్తామో, ప్రహ్లాదుడిలాగా హిరణ్యకశిపుడు నీళ్లల్లో వేసిన, అగ్నిలో వేసిన, కొండల మీద నుంచి ఎత్తి కింద పడేసిన, ఏనుగులతోటి తొక్కిచ్చిన, పాములతోటి కాటు వేయించిన ఏమీ కాదు. కారణం ఏమిటయ్యా అంటే, యోగక్షేమం వహామ్యహం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
నేను మీ పాపాలన్నిటినీ కూడా అన్నిటినీ దూరం చేస్తాను. ఎప్పుడు అన్ని ధర్మాలని వదిలిపెట్టి నేనే. ధర్మాన్ని వదిలిపెట్టడం ఏమిటండి? ధర్మాలను వదిలిపెట్టమని చెప్తాడు. ధర్మాన్ని పట్టుకున్నామంటే ప్రవృత్తిని పట్టుకున్నట్టే, అధర్మాన్ని పట్టుకున్నా ప్రవృత్తే. కాబట్టి నివృత్తిని పట్టుకొని ఎవడు ముందరికి వెళ్తాడో వాడి యొక్క ఈ సంచితము ఆగామి ఇవన్నిటినీ కూడా నేను పక్కకి పెట్టి వాడికి ఆ పాపాల నుంచి దూరం చేసి మోక్షాన్ని నేను ఇస్తానయ్యా అని ఆయన మాట ఇచ్చాడు. కాబట్టి ఆ పాము కుబుసాన్ని ఎలా వదిలిపెట్టేసిన తర్వాత నేను అనేటటువంటి భ్రమ లేకుండా ఉంటుందో అలా నేను అనే భ్రమ లేకుండా ఉండాలి. మరి నేను అంటే భ్రమ ఎలా రావాలయ్యా? ఇప్పుడు నాకు బాగా దాహం వేస్తోంది, నా ముందర అక్కడ నీళ్లున్నాయి, ఆ నీళ్లు నేను తీసుకొని తాగాలి. తాగితే తప్ప నాకు దాహం తీరదు, అవునా? దాహం ఎప్పుడు తీరుతుందమ్మా? నీళ్లను చూస్తే దాహం తీరుతోందా? తీరదు కదా. నీళ్లను చూసినంత మాత్రాన దాహం తీరుతుందా? నీళ్లు 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 అని 10 సార్లు అనండి, దాహం తీరుతుందా? ఆ నీళ్లు తాగి నీళ్లు నేను అభేదమైతే, నాకు నీళ్ళకి భేదం లేదు. ఇప్పుడు నేను అనే పదంలో ఆ నీళ్లు ఉన్నాయిగా ఈ శరీరం లోపల, నేను నేను అనే భ్రమలో చెప్తున్నాంగా. ఈ శరీరము ఆ నీళ్లు ఒకటి అయితే ఆర్తి అనేది తీరుతుంది. మాయా అనేటటువంటిది వచ్చి ఆ పరబ్రహ్మ వస్తువు నేను వేరు వేరు అనుకుండేటటువంటి వాడు బ్రహ్మ వస్తువుని ఆ నీళ్లు పానం చేసినట్టుగా తాగి నేను అది అభేదము అనే స్థితికి ఎప్పుడు వెళ్తాడో అప్పుడు వాడికి తృప్తి అనేటటువంటిది లభిస్తుంది. వాడి స్వస్థితే ఆనందం, అదే ఆనంద స్థితి. కాబట్టి వదిలిపెట్టేది ఎట్లా వదిలిపెట్టాలండి? పాము కుబుసంలాగా వదిలిపెట్టాలి. నేను అనుకోవాల్సింది ఎలా అనుకోవాలండి? నీళ్లు తాగినప్పుడు నేను అని నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా అనుకోవాలి అని మనకి చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే వైశారదీసాతి విశుద్ధ బుద్ధి ధునోతి మాయాం గుణ సంప్రసూత. ఎవడికైతే ఈ బుద్ధి అనేటటువంటిది వాడు చక్కగా శుద్ధం చేసుకోవాలి అనే కోరిక ఉంటుందో, బాగా కడిగినట్టుగా ధునోతి, మామూలుగా కాదు, శుభ్రంగా కడిగినట్టుగా గుణాలన్నిటినీ కూడా కడిగేసి తీస్తాడో వాడు నిజమైనటువంటి ఆత్మస్థితికి వెళ్తాడు. గుణాలన్నిటినీ ఇట్లా కడిగేసేయాలి, ధుననం. అందుకనే ఎవడు బాగా ధుననం చేస్తాడో, అవధూననం చేస్తాడో వాణ్ణి అవధూత అంటాడు. బట్టలిప్పి తిరిగి వచ్చే ప్రతివాడు అవధూత కాదు. ఇంద్రియాలన్నిటినీ లోపల పెట్టుకొని నాకు సెంట్లు కావాలి, అత్తర్లు కావాలి, పర్ఫ్యూములు కావాలి, వస్తువులు కావాలి, ధనాలు కావాలి, సుఖాలు కావాలి, భోగాలు కావాలి, ఆనందంగా అటు ఇటు సంచరించాలి అనుకునేవాళ్ళు కూడా అవధూతలయ్యేటటువంటి అవకాశం లేదు. అవధూత ఎవరయ్యా అంటే ఎవడు లోపల ఉండేటటువంటి అన్నిటినీ శుభ్రం చేస్తాడో, త్రిగుణాలని శుభ్రం చేస్తాడో, ఇక దేంతోటి సంబంధం లేనటువంటి స్వస్థితిలో ఉంటాడో వాణ్ణి అవధూత అని మనం పిలుస్తాం. కాబట్టి అలాంటి అవధూత స్థితికి ఎలా వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని మనం ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదివితేనే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలిసేటటువంటి అవకాశమే లేదు. అందుకనే శంకరాచార్యుల వారు చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందించారు. మానస ఉల్లాస వ్యాఖ్యని సురేశ్వరాచార్యుల వారు, ఈ ఇద్దరు అనన్య సామాన్యమైనటువంటి వాళ్ళు. దక్షిణామూర్తి స్తోత్రానికి ఈయనే ఎందుకు రాశారండి మానసోల్లాస వ్యాఖ్య అంటే, దక్షిణామూర్తి నిజతత్వాన్ని ఆయనతోటి వాదన చేసి ఓడిన క్షణమే హృదయంలో పరిపూర్ణంగా గెలుచుకున్నవాడు సురేశ్వరాచార్యులు వారు. అందుకనే దక్షిణాదికి తీసుకొని వచ్చి దక్షిణ పీఠంలో ఆయన్ని అక్కడ కూర్చోబెట్టి ప్రప్రథమమైనటువంటి ఈ దక్షిణానికి సంబంధించిన యజుర్వేద ఆగమ పీఠానికి ఆయన్ని కూర్చోబెట్టినటువంటి పని చేసింది. అక్కడ దక్షిణామూర్తి వ్యాఖ్య రాయాలి, లేదు దక్షిణామూర్తి తత్వం తెలియాలి అంటే
అక్కడికి వెళ్తేనే అవుతుంది శృంగేరికి. శృంగేరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దక్షిణామూర్తిని తెలుసుకుంటారు. అది తెలుసుకున్న వాళ్ళు అక్కడి నుంచి తిరిగి ఎప్పుడు వస్తారయ్యా అంటే, లోకంలో ప్రకృతిలో క్షామము, ఇతరమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, మాయల్లో కొట్టుకుండే వాళ్ళని కాపాడటానికి వస్తారు. దాని పేరేమిటండి? శృంగేరి. ఋష్యశృంగుడు తపస్సు చేసుకున్న చోటు. ఎక్కడో రోమపాదుడికి వర్షాలు పడకపోతే దక్షిణామూర్తి స్థితిలో ఉండి ఏదీ తెలియకుండా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి అక్కడి నుంచి ఆయన్ని తీసుకొని వస్తే కావాల్సినటువంటి వానలు పడ్డాయి. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ రూపము ధరించి రామచంద్రమూర్తిగా భూమి మీద అవతరించాడు అంటే ఆ ఋష్యశృంగుడు వచ్చి అనుగ్రహించాడు. అంటే ధర్మాన్ని అనుగ్రహించాలి అంటే దక్షిణామూర్తి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఎప్పుడైనా రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. విగ్రహవానుడైనటువంటి ఆ రాముడు ధర్మస్వరూపుడైనటువంటి ధర్మ విగ్రహరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి, ఆ మర్యాదా పురుషోత్తముడు మనందరికీ వచ్చాడు అంటే, విగ్రహవాన్ ధర్మ అనేది లభించింది అంటే దక్షిణంలో ఉండే దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి ఋష్యశృంగుడు వచ్చి యజ్ఞం చేశాడు. కాబట్టి ధర్మానికి గ్లాని కలిగితే ఆ ధర్మానికి ఒక రూపం ఇవ్వాలి అంటే దక్షిణామూర్తి అక్కడ శృంగగిరి నుంచి ఇక్కడికి జగద్గురువులు రావాలి. మనందరి అదృష్టం శృంగగిరి పరిపాలితమైనటువంటి ప్రదేశం మొత్తం, దక్షిణాది రాష్ట్రం మొత్తం. అందులోనూ విశేషంగా ఇందాక చెప్పుకున్నామే, భూతద్దం పెడితే సూర్యుడి కిరణాలు ఎక్కువగా అక్కడ దహించేట్టుగా, అందులోనూ ఆ భూతద్దం పెట్టినట్టుగా మన సంపత్ నగర్ శంకర శారదా పీఠములో, చక్కగా శృంగేరి పీఠములో మనం దక్షిణామూర్తి స్తోత్రం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది ఆయన అనుగ్రహిస్తే తప్ప మనం మాట్లాడలేం. అందుకనే నేను ముందు దక్షిణం వెళ్ళి, అయ్యా మీరు మాట్లాడిస్తే మాట్లాడగలిగేటటువంటి శక్తి తప్ప స్వతసిద్ధంగా మాట్లాడేటటువంటి శక్తి ఈ ఉపాధికి లేదయ్యా, మీరు అనుగ్రహించాలి అని నేను వేడుకుంది. ఆ వేడుకున్నందుకు ఆయన ఇచ్చినటువంటి వరం వల్ల మాత్రమే ఇప్పుడు నేను మీకు మొత్తము చెప్పగలుగుతూ ఉన్నాను, ఏదైనా 4 మాటలు మాట్లాడగలుగుతూ ఉన్నాను అనే విషయాన్ని చెబుతూ, మనకి తెలియాల్సింది ఏమిటి అంటే, ముందు మనందరం తెలుసుకోవాల్సింది నీళ్ళు అనేటటువంటిది తెలియాలి. నీళ్ళు అనేది మనకు తెలిసిందనుకోండి, ఇక పేణం కానివ్వండి, బుద్బుధం కానివ్వండి, తరంగం కానివ్వండి, జలపాతం కానివ్వండి, సుడిగుండాలు ఏవైనా మీరు తీసుకోండి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. నీళ్లు తెలిస్తే ఇవి తెలుస్తాయి. నీళ్లు లేకపోతే జలపాతం ఉండే అవకాశం ఉందా? నీళ్లు లేకపోతే బుడగ ఉండే అవకాశం ఉందా? నీళ్లు లేకపోతే అల వచ్చే అవకాశం ఉందా? నీళ్లు లేకపోతే ఫేనము అనేటటువంటి సముద్రం మీద నురగ వచ్చేటటువంటి అవకాశం ఉందా? నీళ్లు లేకపోతే మంచుగడ్డ అనేటటువంటిది తెలిసే అవకాశం ఉందా? నీళ్లు లేకపోతే మనకి మిగతా ఏవీ తెలియవు. ఏ ఒక్క వస్తువు తెలియడం వల్ల మిగతా అన్నీ మనకి తెలుస్తాయో ఆ ఒక్క వస్తువుని తెలుసుకునేటటువంటి ప్రయత్నము మన స్వస్వరూపమే. దానిని మనం అనుభవించేటటువంటి ప్రయత్నము ఈ దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా మనం చేయబోతున్నాం. ఇప్పుడు నీళ్లు తెలిస్తే ఏమండి బుడగ తెలిసినట్టు కాదా? నీళ్లు తెలిస్తే బుడగ తెలిసినట్టా తెలియనట్టా? ఒకవేళ బుడగ తెలియలేదు, బుడగ అంటే ఏదో వేరే అనుకుందాం, బుడగ పగిలిపిందండి, నీళ్ళకేమన్నా నష్టమా? బుడగ పగిలితే నీళ్ళకేమన్నా నష్టమా? ఏమీ లేదుగా. జలపాతం పైనుంచి కిందకి పడ్డదండి, ఏమన్నా నష్టమా? ఈ నీళ్లు మేఘం కింద మారినాయండి, నీళ్ళకేమన్నా నష్టమా? మంచుగడ్డ కింద మారినాయండి, నీళ్ళకేమన్నా నష్టమా? ఏది తెలియడం వల్ల నష్టముతో లాభముతో సంబంధం లేనటువంటి స్థితి ఉంటుందో అది తెలుసుకోవాలి. అది ఈ బ్రహ్మాండమంతా కూడా ఆ వస్తువు గురించి తెలియకే ప్రతివాడు ఉరుకుతున్నాడు, ఉరకలేస్తున్నాడు, ఎగురుతున్నాడు, పరిగెడుతున్నాడు. ప్రతివాడు ఆ ఆనందం కోసం, ఎవరికి మీకేం కావాలండి అని ఎవరినైనా అడగండి, చచ్చిపోతున్నాడు, కాస్త సుఖం కావాలి, మనశ్శాంతి కావాలి, ప్రశాంతత కావాలి. ఎవరిని అడిగినా ఇవేగా మాటలు చెప్పేది. మనశ్శాంతి కావాలి, ఆనందం కావాలి. కావాలి అంటే
నువ్వు చేస్తున్నటువంటి పనేమిటయ్యా, తప్పేం చేస్తున్నావో తెలుసా? నీ స్వస్థితిలో నువ్వు ఉండట్లేదు. నీ స్వస్థితిలో నువ్వు ఉంటే నీకు దుఃఖాలు కష్టాలు ఏవి లేవు. ఎందుకు ఉండట్లేదండి అంటే, నీళ్లున్నాయి, నీళ్లు తీసుకొచ్చి ఓ తప్పాళాలో పోసాం, పోసి కింద మంట పెట్టాం. మంట పెడితే ఏమవుతోందండి? నీళ్లు ఉడుకుతున్నాయి, ఇట్లా పొగలు లేస్తున్నాయి, వేడివేడిగా ఉంటుంది, పెడితే కాలుతోంది, అన్నీ జరుగుతున్నాయి కదా. ఈ మనస్సు అనేటటువంటి దాన్ని పెట్టుకొని విషయాలు అనేటటువంటి కట్టలు తీసుకొని వచ్చి ఎలిగించి ఒక్కొక్క విషయాన్ని చేరుస్తూ ఉంటే మంట పెద్దదయ్యి ఎలా నీళ్లు కుతకుతలాడుతూ ఉడికిపోయి వేడొచ్చి తట్టుకోలేకపోతోందో, నువ్వు కూడా పుట్టినప్పటి నుంచి నీ లోపల విషయాలని పెంచుకొని అలజడి కలిగించుకొని తట్టుకోలేనటువంటి పరిస్థితి తెచ్చుకొని నా స్వస్థితి నాకు వస్తే బాగుండు, నా స్వస్థితి నాకు వస్తే బాగుండు అని కోరుకుంటున్నావయ్యా. ఇది భగవంతుడిస్తోంది కాదు, నీ అజ్ఞానంతో నువ్వు మంట పెట్టుకొని నీకు నువ్వు చేస్తున్నావు. ఒక్కసారి విషయాలు అనేటటువంటి దాన్ని ఒక్కొక్క కర్ర పుల్లని తీసి పక్కన పడేయండి, నీళ్లు మెల్లిమెల్లిగా తగ్గి ఎక్కడికి వస్తుంది ఆ నీరు? దాని స్వస్థితికి, అది ఎంత వేడి ఉండాలో అక్కడికి వచ్చేస్తుంది. కాసేపు వేడి నీళ్ళు ఆపి మనం బయట తిరిగి వస్తే మళ్ళీ చల్లగా అవుతున్నాయా లేదా? నువ్వు మంట ఉంచి నాకు చల్లదనం కావాలి అంటున్నావు, అవకాశం ఉందా? మంట ఉంచి చల్లదనం కావాలనుకుంటే ఆవిరైపోరా? విషయాలు అనేటటువంటి మంట తెచ్చి పెట్టుకొని నువ్వు స్వస్థితికి రావాలంటే ఎప్పటికీ రాలేవయ్యా. నీకు ఆనందం లభించడం కష్టం. అందుకనే గాఢ నిద్రా స్థితిలో విషయాలు లేవు, ఆ మంట కాసేపు టెంపరీగా చల్లారుతోంది. నిద్ర లేపితే బా ఆనందంగా సుఖంగా పడుకున్నానయ్యా, ఎందుకు నన్ను లేపుతావు అంటున్నావా అనట్లేదా? ఆనందంగా పడుకున్నాము అంటే ఈ ఇంద్రియ విషయాలన్నిటినీ, ఆ మనస్సుని కాస్త రెస్ట్ ఇస్తే స్వస్థితిలో ఉండి ఆనందంగా ఉంటున్నావయ్యా. కానీ ఇవ్వవే, లేచిన దగ్గర నుంచి వెంపర్లాటే. కోడలు తిట్టింది, అత్త మాట్లాడింది, మామగారిలా అన్నాడు, అల్లుడిది, నా కొడుకు వెధవైపోయాడు, నా తండ్రి పనికి మాలినవాడు, నాకేమీ ఇవ్వలేదు, ఈ ప్రకృతిలో వాడు అలా అన్నాడు, వీడు ఇలా తిట్టాడు అని రకరకాలైనటువంటి వంకలు పెడుతూ లేని విషయాలన్నిటినీ మనస్సులోకి తెచ్చుకొని స్వస్థితిలో లేకుండా ఇబ్బంది పడుతోంది నువ్వా ఎవరు? నిద్రలో ఉన్నప్పుడు ఈ విషయాలేవి నిన్ను బాధ పెట్టలేదే, ఎందుకు అంటే మనస్సుని నియంత్రణలో ఉంచుకున్నావు. మానసోల్లాసం, మనస్సుని ఉల్లాసంలో ఉంచుకున్నావు. మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు మంట లేదు, ఇబ్బంది లేదు, కష్టం లేదు. కష్టం ఎప్పుడు వస్తోందండి? నేను మెలకువతోటున్నాను, నేను ఈ శరీరాన్ని అయ్యున్నాను, ఇవి నా కళ్ళు, నా బుద్ధి, వాడు నా కొడుకు, వీడిది వాడది అని ప్రపంచాన్ని నువ్వు విచ్ఛిన్నం చేసి ముక్కలు కుక్కలు జించిన విస్తరిగా విడివిడిగా దర్శిస్తున్నావే, అప్పుడు వస్తోంది నీకు కష్టం మొత్తం. కాబట్టి ఈ మనస్సు కింద తీసుకొని వచ్చి పెడుతున్నటువంటి విషయాలు అనేటటువంటి ఈ పుల్లల మంటని ఒక్కొక్క దాన్ని తీసి ఎక్కడ వేయాలండి? ఎక్కడ వేయాలి? తీసి దేంట్లో వేయాలి? దానికంటే పైనదైనటువంటి ఇంద్రియంలో వేయాలి. అవునా? మంటని ఎక్కడ వేస్తాం మనం అందరం అనుకుంటాం నీళ్లల్లో వేస్తే నిప్పు పోతుందండి అని. కానీ నీళ్లల్లో ఉండే నిప్పు ఇంకా భయంకరంగా ఉంటుంది, దాన్ని బడబాగ్ని అంటారు. అంతకంటే పైన ఉండేటటువంటి వాయువు బాగా వేగంగా వస్తుంది, కానీ అక్కడికంటే పైన ఆకాశము, అక్కడ కంటే ఉండే పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మలోకి ఈ విషయాలను వదిలిపెట్టేవయ్యా. వదిలిపెడితే నీకే ఇబ్బంది లేదు. గోడ ఉంది, ఈ గోడ మీద బంతిని ఇసిరి కొట్టారనుకోండి, ఏమవుతుంది? రెండింతల వేగంతో ఆ బంతి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఈ మనస్సు అనే అద్దాన్ని పెట్టి ఒక్కొక్క విషయాన్ని తీసుకొని భయంకరమైన వేగంతో ఈ నోటితో, ఈ కళ్ళతో, అన్ని రకరకాలైనటువంటి హావభావాలతో బయట ప్రపంచానికి మనం చూపిస్తున్నామా లేదా? మన లోపల ఉండే కోపాలు, తాపాలు, ఆవేశాలు, నా అంత తెలివిగలవాడు లేడు, జ్ఞాని లేడు, ఏవైనా సరే మంచైనా చెడైనా చూపిస్తున్నామా? ఎందుకయ్యా అంటే ఇది గోడలాగా పెట్టుకున్నాం మనం. దీన్ని ఈ గోడలాగా పెట్టి ఎవడైనా అంటే వెంటనే తిరిగి అనేయడం.
ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఈ గోడ వల్ల చేస్తున్నాం. అదే ఆ గోడ లేదు, ఇప్పుడు బంతిని ఇసిరేయండి, ఏమవుతోంది? ఆ బంతి వస్తుందా మళ్ళీ వెనక్కి? అలా మనస్సుని శుద్ధమైనటువంటి అంతఃకరణం కింద మార్చి మీలోకి వచ్చే విషయాలను తీసుకుంటే అవి ఎవరిని ఇబ్బంది పెట్టవు, మనల్ని పెట్టవు, అలా కొట్టుకొని పోతూనే ఉంటాయి. ఎందుకయ్యా అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మలో కలిసిపోతాయి అవి. పరమాత్మ లేని చోటు లేదు. వస్తున్నటువంటి శబ్ద తరంగము, పడుతున్నటువంటి శబ్దతరం, వింటున్నటువంటి ఈ తరంగము రెండూ ఒకటే అయినటువంటి ఆత్మచైతన్యం వల్ల వస్తోంది. అందులో మంచి చెడు ఇవన్నీ మనం తీసుకోవడం మన అజ్ఞానము. అందుకనే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు సర్వం బ్రహ్మమయం రేరే, సర్వం బ్రహ్మమయం రేరే, కిం వచనీయం కిం అవచనీయం, ఇది అనొచ్చు ఇది అనకూడదు అనేది ఏముందయ్యా? ఇది మాట్లాడచ్చు మాట్లాడకూడదు అన్ని అక్షరాలేగా. ఆ నుంచి బండిరా దాకా ఉండే అక్షరాలే. దాన్ని ఒక వర్ణమాలగా దిప్పితే ఒళ్ళు మండుతోంది, అవే అక్షరాలని ఇంకొక వర్ణమాలగా పొంగితే పొగిడేటప్పటికీ బాగా పొంగి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావు. అవే అక్షరాలరా నాయన, నిన్ను మాయకి గురి చేస్తున్నవి ఆ వర్ణమాల తప్ప. దాన్ని అటు ఇటు తిప్పితే ఒకప్పుడు పొగడతగా ఒకప్పుడు తిట్టుగా భావిస్తున్నావు, అక్షరంగానే భావించు. అందుకనే నువ్వు మాట్లాడేది మొత్తం తపస్సు అవుతుంది. అదే శివం. మనకి చక్కగా మానస పూజ అని శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పింది ఏమిటి? నేను మాట్లాడేది ప్రతిదీ నీ స్తుతేనయ్యా. పనికి మాలిన మాట మాట్లాడినా, మంచి మాట మాట్లాడినా అక్షరం దాకానే నేనున్నాను, ఆ అక్షరంతో వచ్చే మిగతా దేనితోటి నాకు సంబంధం లేదు అనేటటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి రావాలి. ఆ అక్షరాన్ని మనం అనవసరంగా ఇబ్బంది అక్షరాన్ని తిప్పారనుకోండి, అర్థం వెధవ అనంగానే ఒళ్ళు మండిపోతుంది, గాడిద కొడక అనంగానే ఒళ్ళు మండిపోతుంది. ఎంతటి మహాత్ములండి మీరు, పొంగిపోతుంది. ఇవి అక్షరాలే కదండి, ఇటు తీసుకొని వచ్చి మంట పెట్టుకుంటావా? రాగము ద్వేషము రెండూ కూడా మంటేనండి, రాగము కూడా మంటే. అందుకనే ఆయన ఏం చెప్తాడు? మానవమానముల యందును సుఖ దుఃఖాది ద్వంద్వముల యందును, శీతోష్ణ సుఖ దుఃఖ ఆది ద్వంద్వములు, శీతము ఉష్ణము సుఖము దుఃఖము మానము అవమానము అన్నిట్లో ఒకటేలాగా ఎలా ఉంటాడండి? ఎప్పుడుంటాడయ్యా అంటే దాన్ని ఎలా అర్థం చేసుకొని ఎలా లోపలికి తీసుకోవాలో తెలిసినప్పుడు వాడు దేన్ని అంటకుండా ఉంటాడు. ఇప్పుడు ఒక్కటి ఆలోచిద్దాం. ఒక్కొక్కళ్ళం మనం ఆలోచిస్తే ఇందులో నాకు యువకులు ఎవరు కనిపించట్లేదు, ఎవళ్ళ ఇద్దరు ఉన్నారు మహా అంటే, ఓ 5-6 ఉన్నారేమో. వాళ్ళు కూడా ఆలోచించవచ్చు. ఓసారి కళ్ళు మూసుకుంటే నాకు 20, 30, 40, 50, 60, 70, 80 అనేవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. ఏమండి? ఇప్పటిదాకా మనకి రకరకాలైనటువంటి వాళ్ళు మాట్లాడిన దానికి రకరకాల ఆవేశాలు వచ్చినాయి. తిట్టాం, ఆనందపడ్డాం, పొగిడాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోండి అవన్నీ. ఇప్పుడు మాయ కదా, ఇప్పుడు చిన్న వస్తువులే కదా, కానీ ఆ క్షణం అవి పెద్దవై నేను గొంతు చించుకొని అరిచి వాళ్ళ మీద పడిపోయానే. ఇప్పుడు అది చిన్నదైందే. ఏది నడిపించింది నన్నప్పుడు అలా అరిచేట్టు మాయరా. నీ లోపల ఉండేటువంటి వస్తువులన్నిటినీ నువ్వు జాగ్రత్త చేసుకోకుండా తత్కాలము క్షణికమైనటువంటి ఆవేశకావేశాలకి గురి అవుతున్నావు. అది కాకు. వర్ణమాల అనేటటువంటి దాన్ని ఇటు మారిస్తే ఇటు. ఇప్పుడు నేను మీ ముందరకు వచ్చాను, వచ్చి నేను మీతోటి మాట్లాడుతున్నాను. ఈ మాట్లాడేటటువంటి ప్రతీదీ భావాభావ, అభావము భావము అనేటటువంటి 2 రూపాల్లో మాత్రమే ఉంటుంది. అవునా కాదా? అందుకని అమ్మవారి పేరులో ఇది ఉంది. భాష అనేటటువంటిదే కదా మనకు ముందు తీసుకోవాల్సింది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మౌన వ్యాఖ్య అంటే ఇక్కడ భాష అనేటటువంటిదే కదా మనం తీసుకుంది. ఆ అమ్మవారిని భాషాస్వరూపిణి కింద మనం అందరం కొలుస్తూ ఉంటాం. ఆ అమ్మవారిని స్వరూపిణిగా కొలుస్తున్నామా లేదా? భావాభావ స్వరూపంగా కొలుస్తున్నాం. ఇప్పుడు భావము అభావము రెండింటినీ ఈశ్వరమయం చేసేవాడు పరమాత్మని పొందుతాడు. భావము అభావము అనే దాంట్లో రెండిట్లో దేంట్లో తగులుకున్నా అయితే సుషుప్తావస్థలో ఉంటాడు, లేతే జాగ్రత్త స్వప్నాల్లో ఉంటాడు. ఈ భావ అభావాలు రెండూ కూడా ఈశ్వరుడికి అర్పించాలి. అంటే మిమ్మల్ని ఎవరైనా తిట్టినా, ఎవరైనా పొగిడినా, చలి వచ్చినా,
ఎండ ఉన్నా, వాన వచ్చినా, సుఖము అనిపించిన, దుఃఖమయమైనటువంటి విషయం వచ్చినా అన్నిటి యందు సమస్థితిలో ఉండాలి. ఉండాలి అంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. ఆయన లేనటువంటి చోటు ఇంకొకటి లేదు. అంతా ఆయనే. అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులో అణువుగా, మహత్తులో మహత్తుగా ఉన్నటువంటి వాడు ఆయనే అనేటటువంటి విషయం నువ్వు గుర్తించాలి అనే విషయాన్ని మనకి చక్కగా శంకరాచార్యుల వారు ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఆయన చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ముందు ఒక్కసారి మనం ధ్యాన శ్లోకం చెప్పుకుందాం. మౌనము అంటే ఏంటో అర్థమైంది కదా. మౌనము అంటే ఏమిటి అంటే నేను ఉండాలి, నేను అనేటటువంటిది ఉండాలి, నాది అనేటటువంటి మమత్వాలు, అభిమానాలు దేని మీద ఉండకూడదు. నేను నాది లేకుండా ఉండకూడదు. నేను అంటే ఆ చైతన్య వస్తువైనటువంటి నేను అనేటటువంటిదే ఉండాలి, మిగతాది ఏది ఉండకూడదు అని చెప్తారు. కాబట్టి మౌనము అంటే ఏమిటి? ఈ కనిపించేటటువంటి ఇంద్రియాలు, లోపల ఉండేటటువంటి మనస్సు, ఇవన్నీ కూడా దూరంగా ఉండాలి, స్వస్థితిలో ఉండాలి. ఏంటండి ఇంత తలకాయ నొప్పి విషయం చెప్తారు మీరు? ఇదేమన్నా తేలిగ్గా అర్థమయ్యేదా? ఎక్కడ ఏదేదో తీసుకొని వచ్చి చెప్తారు అంటే ఇది నేను కాదండి. లోపల మనకి ఆంజనేయ స్వామి వారు, రామచంద్రమూర్తి వారు, సీతారామ ఆంజనేయ సంవాదంలాగా చక్కగా ఇద్దరు అలా కూర్చొని ఉన్నారు మనకి ఇక్కడ సంపత్ నగర్ క్షేత్రంలో. ఇక్కడ ఆ ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తిని అడిగిన విషయాన్ని మీకు ఒకసారి చెప్తాను. ఏమడిగాడయ్యా అంటే, రామా నువ్వేం చెప్తున్నావు? అంతటా పరమాత్మ సమాధి స్థితి అంటున్నావు కదా. సమాధి స్థితి అనే దాంట్లో మనస్సు ఉందా లేదా? సమాధి స్థితిలో మనస్సు ఉందా లేదా? ఇది నా ప్రశ్న. సమాధానం చెప్పావు, కంగారు పడకు. ఆయన నవవ్యాకరణ పండితుడు. మరి ఉపప్రశ్నలు ఉన్నాయి, ఇవి కూడా విని సమాధానం చెప్పు అన్నాడు. ఏమిటయ్యా? సమాధిలో మనస్సు ఉంది అని నువ్వు చెప్పావనుకో, సమాధి నిశ్చలమైంది, ఆ ఆత్మస్థితి నిశ్చలమైంది, మనస్సు చంచలమైంది. మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో మహానుభావులు. మానస వనచర, అవునా? మనస్సు అనేటటువంటిది వనచరం. ఇది ఎలా అయితే అది వనచరం ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి దూకుతూ ఎప్పుడు ఏదో ఒకటి పీకుతూ గోల చేస్తూ అల్లరి చేస్తూ ఉంటుందో, ఈ మనస్సు కూడా ఈ విషయంలోంచి ఆ విషయంలోకి, ఆ విషయంలోంచి ఈ విషయంలోకి, కోడల్ని తిట్టంగానే మన అత్త సంగతి ఏం చేయాలనే ఆలోచనలోకి, మామని తిట్టగానే మరి మనవరాల పరిస్థితి ఏమిటి అని కంట్రోల్లో ఎలా పెట్టాలి అనే రకరకాలైనటువంటి ఆలోచనలకి, పెళ్ళాన్ని ఎలా మనం ఒడిసిపట్టి నిగ్రహంలో ఉంచాలి అనే ప్రయత్నాలకి, మొగుణ్ణి నా గుప్పెట్లో ఎట్లా ఉంచుకోవాలనేటటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ మరి మనస్సు చేసేటటువంటి చేష్టలే కదండి. అలాంటి వనచరమైనటువంటి మనస్సు చంచలమైంది కదండి. చంచలమైనటువంటి మనస్సు శాశ్వతమైనటువంటి సమాధిలో ఉండడానికి అవకాశం లేదు కదా. కాబట్టి సమాధిలో మనస్సు ఉంది అంటారేమో, దోషం కదా స్వామి. పోనీ సమాధిలో మనస్సు లేదు అని చెప్తారా? అక్కడ కూడా ఒక చిన్న అనుమానం వచ్చిందండి నాకు. ఏమిటయ్యా అంటే, సమాధి స్థితిలో మీరు మనస్సు గనక లేదు అనేటటువంటి ప్రయోగం చేస్తే మీరు నాకు చెప్పడానికి అర్హత లేని వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను వేసిన ప్రశ్నకి మీరు సమాధి స్థితిలో ఉంటేనే సమాధానం చెప్పగలరు, కానీ మనస్సు లేకపోతే చెప్పలేరుగా. నేను అడిగిన ప్రశ్న మీకు మనస్సు వల్లేగా, ఇంద్రియాల వల్లేగా అక్కడికి చేరింది. కాబట్టి మీరు నాకు సమాధానం చెప్పాలి అంటే మనస్సు ఉండాలి కదా సుమి. మీరు సమాధి స్థితిలో ఉండాలి, మీకు మనస్సు ఉండాలి, అప్పుడే మీరు నాకు చెప్పగలరు. కాబట్టి ఇప్పుడు సమాధి స్థితిలో మనస్సు లేదు అంటే నువ్వే చెప్పడానికి పనికిరావు. కాబట్టి లేదు అన్నావా, సమాధానం లేదు, నీ దగ్గర నుంచి నేను నమ్మను. కాసేపుండి కాసేపు సమాధిలో మనస్సు ఉంటుంది వెళ్ళిపోతుందయ్యా అనే తెలివితేటలతో చెప్తావేమో, నథింగ్ డూయింగ్, అది కూడా సరిపోదు. ఎందుకయ్యా అంటే చంచలత్వ నిశ్చలత్వాలు ఉండేది ఏది సమాధి అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు చెప్పయ్యా సమాధానం. చూడండి ఎట్లా బిగిచ్చాడో ఆంజనేయ స్వామి.
ఏం చెప్పాలి ఇప్పుడు రామచంద్రమూర్తి? ఉందని చెప్పలేడు, లేదని చెప్పలేడు, కాసేపు ఉంది కాసేపు లేదు అని కూడా చెప్పలేడు. ఇది ఆయన పరిస్థితి. అప్పుడు రామచంద్రమూర్తి చెప్తారు, దేహాభిమానే గళితే విజ్ఞాతాని పరాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. నేను ఈ శరీరము అనే అభిమానాన్ని వదిలిపెట్టేసి పరమాత్మ సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నవాడు, ఆది మధ్యాంతరహితుడు, కేవల నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడు, సచ్చిదానంద ఘన చిదానందుడు, ఆయన లేని చోటు లేదు, అంతా పరమాత్మే, పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు అనే రూఢి స్థితికి ఎవడు వెళ్తాడో, విజ్ఞాతాని పరాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి, వాడి మనస్సు ఇప్పుడు హిమాలయాల దగ్గరికి వెళ్ళింది అనుకుందాం, అక్కడ ఉన్నది పరమాత్మేగా, ఉన్నట్టుండి ఓ పంది మీదకి వచ్చిందయ్యా, ఇది పరమాత్మేగా. లేదు, అత్త మీద, కోడల మీద, మనవళ్ళ మీద, మనవరాళ్ల మీద, పిల్లల మీద, కొడుకుల మీద, తల్లుల మీద, మామల మీద, అందరి మీద దృష్టి పోయిందనుకోండి, అవన్నీ పరమాత్మ స్వరూపాలేగా, పరమాత్మ లేని చోటు లేదుగా. ఇప్పుడు నీ మనస్సు ఎటు నుంచి ఎటు దుంకినా పరమాత్మని దాటి దుంకలేదుగా. కాబట్టి దేహాభిమానే విగళితే విజ్ఞాతాని పరాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. నీ మనస్సు పరమాత్మ సర్వవ్యాపకుడు అని తెలుసుకొని అది ఎక్కడికి దూకిన ప్రతి దాంట్లోనూ నువ్వు ఆత్మదర్శనమే చేస్తావు. కాబట్టి సమాధి యందు మనస్సు ఉన్నది, కానీ తద్వికారంబులను అంటదు, దాని వికారాలను అంటుకోదు. సముద్రంలో తరంగం వచ్చిందండి, నీళ్ళకి ఏమైనా వికారాన్ని అంటుకుంటున్నాయా? నీళ్ళు ఎక్కడైనా నీళ్లు సముద్రంలో వచ్చే తరంగ వికారాన్ని అంటుకుంటున్నాయండి? వాటికి ఏం సంబంధం? పడిపోయి మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏ సముద్రంలో నుంచి వచ్చాయో ఆ సముద్రంలోనే కలిసిపోతూ ఉంటాయి. అలా నీకు ఎన్ని విషయాలు వచ్చినా ఆ విషయాలన్నీ పరమాత్మలో లీనమవుతాయ్యా. అలా లీనం అంటే నేను ఉంటుంది, ఈ నేను ఆత్మస్థితిలోనే లీనమయ్యి ఉంటుంది, నాది ఉండదు, అంతా పరమాత్మదే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? విజ్ఞాతాని పరాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. నీ మనస్సుని నువ్వు అంతా పరమాత్మ వస్తువుగా భావించి తీసుకో, లేకపోతే దుర్లభము అనేటటువంటి స్థితి, ఈ మాయల్లో బడి కొట్టుకుంటావు. ఈ మాయ నిన్ను దహిస్తుంది, ప్రతినిత్యము ఏడిపిస్తూ ఉంటుంది, ప్రతి క్షణము ఏడిపిస్తూ ఉంటుంది. ఒక సుఖాన్నిచ్చిందంటే వెంటనే దుఃఖాన్ని కలగజేస్తుంది, ఒక దుఃఖాన్నిచ్చిందంటే వెంటనే సుఖాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలు అనేటటువంటి అలలుగా నిన్ను నువ్వు చూసుకోకు, దీన్ని సముద్రంలోకి తీసుకెళ్ళి మళ్ళీ పెట్టేసేయి అనే విషయాన్ని మనకి చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. అదే మీకు ఈ మొట్టమొదటి శ్లోకం అంతా కూడా ఈశావాస్య ఉపనిషత్తులోని మొట్టమొదటి మంత్రమే. ఉపనిషత్తుల్లో మొదటి మంత్రము యొక్క అర్థమే ఈ మొత్తంలో చెప్పింది. ఏం చెప్తున్నారు? ఈశావాస్యమిదగుం సర్వం యత్కించిత్యగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా కృతః కస్య సిద్ధనం. ఇది దీని అర్థం మొత్తం. ఈశావాస్యమిదం సర్వం, అంతా పరమేశ్వరుడే నిండి ఉన్నాడు. ఇది సిద్ధాంతం. గుర్తుంచుకోండి, ఏది చెప్పినా సిద్ధాంతం చెప్పాలి, సాధన చెప్పాలి, సిద్ధి చెప్పాలి. ఈ మూడు చెప్పాలి. ఎలా సాధించాలి? ఈ మంత్రము సిద్ధాంతాన్ని చెప్తోంది, సాధనని చెప్తోంది, సిద్ధిని చెప్తోంది. ఒక్క మంత్రంలోనే మొత్తం అంతా వచ్చేసింది. ఈశావాస్యంలో ఉండే మొదటి మంత్రంలో ఏం చెప్తున్నారు అంటే, ఈశావాస్యమిదం సర్వం, అంతా పరమేశ్వరుడు. ఏదో కొంచెం అటు ఇటు అంటావేమో, యత్కించిత్ కొంచెం కూడా వదిలిపెట్టకుండా జగత్యాం జగత్. ఇది మనకు అర్థమైతేనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అర్థమవుతుందండి. దానికి వేసుకుంటున్నటువంటి బాట కాబట్టి ఇది చెప్తున్నా.
నేను నా ఉపన్యాసంలో వెనక ముందు తిరుగుతాను, వెనకది మర్చిపోయాను అని అనుకోవద్దు. అది మళ్ళీ తీసుకొని వచ్చి మీకు అందిస్తూనే ఉంటాను. మళ్ళీ శంకర్లు వస్తారు, మళ్ళీ మీకు సురేశ్వరాచార్యులు వారు వస్తారు. ఆ తండ్రి, చల్లని తండ్రి శృంగేరిలో ఉండి అన్నీ పలికిస్తారు నాతోటి. దాంట్లో మీకు అనుమానమే అక్కర్లేదు. మళ్ళీ మౌనవ్యాఖ్య దగ్గరికి కూడా వెళ్తాం, మళ్ళీ అందులో అవసరమైనటువంటి విషయాల్ని కూడా తీసుకొని వస్తాం. ఇప్పుడు ఈశావాస్యం దగ్గరికి తీసుకొని వచ్చాం. అక్కడ మనం మనస్సు అనేది చెప్పుకున్నాం. ఈ వెంటనే ఇది చెబితేనే ఇక్కడ పడుతుంది, మళ్ళీ వెనకాలకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి తెలియాల్సింది ఏమిటి? యత్కించత్ జగత్, మనకి కొంచెం కాదు, యత్కించిత్ జగత్యాం జగత్, జగత్తులో కొంచెం కూడా వదిలిపెట్టకుండా ఈశ్వరుడు నిండి ఉన్నాడు. పట్టించు ఆ వాసనని, బాగా పట్టించు. నువ్వు ఎలా పట్టిస్తావు అంటే మొత్తం ఈశ్వరమయమనేటటువంటి ఆ వాసననే నువ్వు పట్టించు. వాసనని పట్టించమంటున్నాడు. అంతా నిండి ఉంటే వాసనని పట్టించడం ఏమిటి? మళ్ళీ పట్టించాలి ఆ వాసనని. అంటే నీ అజ్ఞానం వల్ల నువ్వు గుర్తించట్లేదు కాబట్టి, నిన్ను నువ్వు చిన్నది చేసుకున్నావు కాబట్టి పట్టించు. అది పట్టిస్తూ 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 అంతా ఆత్మస్వరూపంగానే నువ్వు దర్శించు. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్, మొత్తము జగత్తంతా కూడా ఈశ్వర స్వరూపము అనే భావన నువ్వు చెయ్యి అని చెప్తూ, మరి వెంటనే సిద్ధాంతం చెప్పారు కదా. సిద్ధాంతం చెప్పిన తర్వాత సాధన చెప్పాలి. సాధన ఎలా అంటే తేన త్యక్తేన భుంజీత. నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే తేన త్యక్తేన, వదిలిపెట్టేశాయి. ఏమేమి వదిలిపెడతావు? నేను సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అనేదానికి అడ్డమయ్యేటటువంటి నీ ఇంద్రియాల్లోంచి వెలువడుతున్నటువంటి ప్రతి దాన్ని వదిలిపెట్టడం మొదలుపెట్టు. ఎందుకు? ఈశావాస్యమిదగుం సర్వం, అంతా ఈశ్వరమయమై నిండి ఉంది. ఏమండి, అంతా వదిలిపెట్టేయండి అంటే అన్నీ వదిలిపెట్టడమా? కాదు, నేను అనేది ఒకటి ఉండాలన్నాం కదా. భుంజీత, ఏది నీ సత్యస్వరూపమయ్యుందో, ఏది ఉందో అది మాత్రమే పట్టుకో. అది కాకుండా వేరే దాన్నన్నిటినీ వదిలిపెట్టే. అంటే ఆత్మవస్తువుని పట్టుకో. తేన త్యక్తేన, మాయని మొత్తాన్ని వదిలిపెట్టడము అనేటటువంటిది నేర్చుకో. తేన త్యక్తేన భుంజీత, ఇది పట్టుకో, అది వదిలిపెట్టు. అప్పుడు ఏమవుతుందయ్యా? మాకృత, దేనికి ఆశపడకు. నీకు ఆశ అనేటటువంటి దానివల్లే నువ్వు పట్టుకోవడం అనేది చేస్తున్నావు. దేనివల్ల పట్టుకుంటాడండి మనిషి? ఆశ. ఆశకి నోరెంత? ఆకాశమంతా. ఎంత తీసినా ఇంకా 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 ఇంకా. చిన్నప్పుడు ఏడాది ఉన్నప్పుడు ఎత్తుకోవాలని ఏడుపు, తర్వాత చాక్లెట్ కావాలని ఏడుపు, తర్వాత ఓ బొమ్మ కావాలి ఆడుకోవడానికని ఏడుపు, తర్వాత నడపడానికి ఓ సైకిల్ కావాలని ఏడుపు, ఆ తర్వాత బండి కావాలని ఏడుపు, తర్వాత పెళ్ళం కావాలని, వాళ్ళు వీళ్ళు పిల్లలు కావాలని కామం కోసము, అయిపోయాక పిల్లలు కావాలని ఏడుపు, డబ్బు కావాలని ఏడుపు, వాళ్ళని పోషించాలని ఏడుపు. ప్రతిదానికి ఏడుస్తూనే ఉన్నావు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో తెలుసా? ఆశ. ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృత జాగృత. ఆశ అనేటటువంటి దానికి బద్ధులమై కర్మణ బహుచింతయా, ఈ ఆశ తీర్చుకోవడానికి ఏం చేయాలి, ఏ పని చేస్తే బాగుంటుంది అని రకరకాలైనటువంటి పనులని మనం ఆలోచిస్తూ ఉంటాం. కర్మణ బహుచింతయ. కానీ ఆశ, ఆ ఆశని తీర్చుకోవడం కోసం చేస్తున్న కర్మ, ఈ రెండిటి మధ్యలో ఒక్క విషయం మర్చిపోతున్నామండి. ఆయుక్షీణం న జానాతి. ఆ ఆశలు తీర్చుకోవడంలోనే 60 వచ్చింది, 70 వచ్చింది, 80 వస్తుంది, 50, 20, 30 వచ్చేస్తున్నాయిగా. ఈ ఆశను తీర్చుకోవాలనే ప్రయత్నంలో పడి వెంపర్లాడి తిరుగుతూ ఆయుక్షీణం న జానాతి. స్వస్వరూపాన్ని తెలుసుకోవాలనే నిజమైనటువంటి నా రూపం వదిలిపెట్టి మాయని పట్టుకొని నేను తిరుగుతూ ఉన్నాను. తస్మాత్ జాగృత జాగృత, మెలకువతోటుండు. ఇంద్రియాలన్నిటినీ మెలకువతోటుంచు. అంతటా పరమాత్మని దర్శించు. ఒక్కసారి గనక ఈ పని చేశావా, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, మళ్ళీ ఈ తల్లి కడుపులోకి రావడం అనేది ఉండదయ్యా. ఎందుకు ఉండదు? ఇహ సంసారే బహుదుస్తారే. ఇక్కడికి వచ్చావంటే కష్టాలు అనుభవిస్తూనే ఉంటావు. నువ్వు నాది నాది అనుకున్నదల్లా నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇది ఒక గొప్ప సంసారం. ఇందులో రకరకాలైనటువంటి పాత్రలు ఉంటాయి.
కొడుకులు అనేటటువంటి తిమింగళాలు ఉంటారు, కోడళ్ళు అనేటటువంటి అల్లుళ్ళు అనే సొర చేపలు ఉంటారు, మనవళ్ళు బంధువులు అనేటటువంటి మొసళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి అనవసరమైన విషయాలని తీసుకొచ్చి కాటేయటానికి సిద్ధంగా ఉండేటటువంటి సముద్రంలో ఉండే పాములు అనేటటువంటి ఉంటాయి. ఇలాంటి క్షుద్రమైనటువంటి జంతువులన్నీ ఈ సంసారంలో ఉన్నాయ్యా. ఇది పట్టుకొని నువ్వు ఇది ఆనందము అని తిరగడానికి ఆశ అనే తెలివి తక్కువతనం ఒకటే కారణం నీకు. ఆ ఆశ అనేటటువంటి దాని వెనకాల పోతున్నావు. నీ ఇంద్రియాలు ఆశ వైపు నిన్ను తీసుకెళ్తున్నాయి. నీ ఇంద్రియాలు ఆశ వైపు వెళ్ళేట్టుగా మాయా అనేటటువంటి ఈ బుద్ధి ప్రేరేపిస్తోంది. ఈ బుద్ధికి పరమాత్మను అలవాటు చేస్తే ఆనందానికి వెళ్తావు. ఈ బుద్ధికి ఈ మాయను అలవాటు చేస్తే అనవసరమైన నరకాలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా నువ్వు భరించి తీరాలి. కాబట్టి ఎక్కడ పడుతోందండి మొత్తానికి మూలము? ఆశ అనేటటువంటి దాని దగ్గర మనకి ఆరంభమవుతోంది. అన్నీ అయిపోయి 60 ఏళ్ళు అడ్డమైన పనులు 70 ఏళ్ళు చేసి నేను ఇంకా బతకాలి అనే ఆశ. ఈ కళ్ళు చూస్తూనే ఉండాలి, ఈ చెవులు ఇంకా వింటూనే ఉండాలి, ఈ ముక్కు ఇంకా వాసన పీలుస్తూనే ఉండాలి, ఈ నాలిక రుచులు అనుభవిస్తూనే ఉండాలి, ఈ చర్మం స్పర్శ ఇంకా కావాలని కోరుకుంటోంది. 60-70 ఏళ్ళు వచ్చినా నువ్వు కోరుకుంటున్నావు కాబట్టే ఈ శరీరాన్ని మైనస్ చేస్తున్నాడు. ఎందుకు? నీ కోరిక గట్టిది కాబట్టి. కోరికని తీర్చడము అనేటటువంటిది ప్రకృతి యొక్క ధర్మము, పరమాత్మ యొక్క ధర్మం కాబట్టి ఇంకో శరీరాన్ని ఇచ్చి మొదటి నుంచి మళ్ళీ అనుభవించరా, నీ కోరికే నేను నీకు ఇచ్చింది అని చెప్పడం కోసము మనం కోరుకోవడం, వాటి నుంచి బయటికి రాకుండా ఉండడం, మళ్ళీ ఆయన ఇంకో శరీరాన్ని ఇవ్వడం. ఎలాంటి శరీరాలు ఇస్తాడయ్యా అంటే ప్రస్తుతం ఈశ్వరానుగ్రహం వల్ల 2 పిల్లర్ల ఇల్లుంది మనకి, చిన్నది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం. ఏం చేస్తున్నాం? ఈ ఇంద్రియాలు, వస్తువులు అనే విషయాలన్నీ కళ్ళతోటి, చెవులతోటి అన్నిటినీ తీసుకొని వచ్చి చక్కగా లోపల పెట్టుకుంటున్నాం. ఈ లోపల పెట్టుకొని వీటిని అనుభవిస్తూ కూర్చుంటున్నాం. ఈ అనుభవించేటటువంటి విషయాలు లోపల ఉన్నాయంటే నీకు ఇంకా అనుభవించాలనే కోరిక ఉంది కాబట్టి వీడి దగ్గర సామాను పెరిగిపోతోంది. 2 పిల్లర్లతో ఉండేటటువంటి ఇల్లు వీడికి సరిపోదు, వీడికి పిల్లర్లు పెంచాలి అనే ఉద్దేశంతో భగవంతుడు మనం పెంచుకుండేటటువంటి సామాన్లకి తగ్గట్టుగా 4 పిల్లర్లు, 10 పిల్లర్లు, 12 పిల్లర్లు అలా రకరకాలైనటువంటి పాదాలనిచ్చి జన్మల్ని ఇస్తూ ఉన్నాడు. కోరికల్ని తీర్చుకుంటూ ఉండండిరా. ఎందుకంటే ఆ జంతువుకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. ఆహార నిద్ర భయమైధునాని. దానికి ఆహారం కావాలి, నీకు ఆహారం కావాలి, దానికి నిద్ర కావాలి, నీకు నిద్ర కావాలి, దానికి భయం ఉంటుంది, నీకు భయం ఉంటుంది, దానికి పిల్లల్ని కనాలనే కోరిక ఉంది, నీకు పిల్లల్ని కనాలనే కోరిక ఉంది. ఆహార నిద్ర భయమైధునాని. ఈ 2 నీకు వాటికి సమానంగా ఉన్నాయ్యా. ఇవే కదా నువ్వు కోరుకొని ఏడుస్తోంది. దీనికి మహత్తరమైనటువంటి మానవ శరీరం నీకు అవసరమా చెప్పు? పిల్లర్లు ఎక్కువ ఇచ్చి ఇవే సామాన్లు ఆ లోపలికి పంపించి అనుభవించుకోపో అని నేను నిన్ను వదిలిపెడతాను అని భగవంతుడు మళ్ళా 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 ఈ ప్రకృతి ధర్మం ప్రకారము సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ యందే నువ్వు గూడు కట్టుకుంటున్నటువంటి మాయనే నీకు వదిలిపెడుతున్నాడు. ఆ మాయే నిన్ను అలా తిప్పుతూ తీసుకెళ్తూ ఉంది. ఈ మాయ తిప్పుతున్నది ఎందుకు అంటే నేను జీవుండి అనేటటువంటి భ్రాంతిలో నువ్వు ఉన్నావు కాబట్టి జీవుడిగా అనుభవిస్తున్నావు. ఈ జీవుడు అనేటటువంటి భ్రాంతి నుంచి గనక నువ్వు బయటికి వస్తే నీకు నిజ ఆత్మతత్వం తెలుస్తుంది. ఆ జీవుడు అనేటటువంటి స్థితి నుంచి బయటికి రావాలి. బయటికి తేవాల్సింది ఎవరు అంటే మనస్సు తీసుకురావాలి. మనస్సు అనేటటువంటిది తీసుకురావాలి. అందుకనే ఆదిశంకరాచార్యులు వారు ఆయన యొక్క లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రంలో చక్కగా చెప్తారు. త్వత్ ప్రభుజీవన ప్రియమిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం. ఇది చెప్పేటప్పుడు చివర్లో 2 చెప్తారు. నీకు రకరకాలైనటువంటి కోరికలు అన్నీ కూడా ఏదో బయట సంసారంలోకి వెళ్ళి తీర్చుకోవాలని ఉంది కదా.
చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నృసింహ పాద పద్మానఘ సరసీరుహ మకరందం. నీకు బాగా కోరిక ఉంది కదా, ఏం చేస్తావయ్యా అంటే, అమ్మా ఓ మనస్సా, నువ్వు అనవసరమైనటువంటి మరుభూముల్లోకి వెళ్ళావనుకో నీ కోరికలు తీరుతాయా? తీరే అవకాశమే లేదు. ఎడారిలోకి వెళ్తే దానికి చెట్లు ఉంటాయా, పూలు ఉంటాయా, నీళ్ళ ఏం దొరుకుతుంది అక్కడ? ఏమీ దొరకదు ఎడారి లోపల. ఈ భృంగము ఎడారిలోకి వెళ్తే ఎలాగో, ఓ మనస్సా, నీ ప్రభు అయినటువంటి ఆ జీవుణ్ణి నువ్వు ఉద్ధరించాలనే కోరిక ఉంటే లక్ష్మీ నృసింహస్వామి దగ్గర అక్కడ అద్భుతమైనటువంటి పద సరసిజ మకరందం, బ్రహ్మానందం అనేటటువంటి మకరందం ఉంది. ఆ బ్రహ్మానందం వైపుకు పో, అంతేగాని ఇటువైపుకు పోతే ఏం దొరకదు అని చెప్తున్నారు. మనస్సుకి ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కు, ఈ నాలిక ఇవన్నీ తీసుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళి ఈ జీవుడి కోరికల్ని కనుక నువ్వు తీర్చాలనుకుంటే ఎంతకాలం తిరిగినా వాడి కోరికలు తీరవు. వాడి కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. నిన్న సాంబారు కావాలని పెళ్ళాన్ని అడిగాడు, ఆమె చేసి పెట్టింది. మళ్ళీ వాళ్ళ లడ్డు కావాలని కోరిక వచ్చింది, ఎక్కడ పోయింది? మళ్ళీ రేపు ఇంకోటి చేసి పెట్టే పెళ్ళా ఉంటే, చెయ్యకపోతే దొరికిందే చాలరా, ఏది దొరికితే అది తిందాం, మనకి ఈ పూట కడుపు నిండడానికి ఏదో ఒకటి ఉంది చాలు. ఇదే కదా. ఎక్కడ పోతోంది ఆశ అనేటటువంటిది? పోవట్లేదు కదా, ఏమాత్రము పక్కకు అటు ఇటు జరగట్లేదు కదా. కాబట్టి మనము లోపల కోరుకుండేటటువంటి ఈ జీవగత కోరికలు తీరవు. ఎంత ప్రయత్నించినా అవి తీరేవి కాదు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఓ మనస్సా, ప్రతిబింబాన్ని అలంకరించాలనుకుంటున్నావు నువ్వు, అది లేని వస్తువు. జీవుడు ఉన్నాడా? జీవుడు లేడు. వీడు పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఈ ప్రతిబింబము యొక్క కోరిక తీర్చాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో నువ్వు వెంపర్లాడుతున్నావు. ఒక్క చిన్న ఉదాహరణ చక్కగా అర్థమయ్యేట్టు చెప్పుకుందాం. అద్దం ముందు మీరు నిల్చున్నారండి. అద్దం ముందు మీరు నిల్చున్నప్పుడు మీ రూపం అద్దంలో కనిపిస్తోంది. ఈ కనిపిస్తున్నటువంటి ఆ రూపానికి మీరు చక్కటి దండలు వేయండి, అలంకారం చేయండి, చక్కగా దాన్ని నెక్లెస్లు పెట్టండి, బొట్టు పెట్టండి. లోపల ఉన్న ప్రతిబింబానికి ఎన్ని అలంకారాలు చేసినా మీరు పక్కకి జరగంగానే అవన్నీ వృధా అయిపోతున్నాయా? ఈ జీవుడు అనేవాడు ప్రతిబింబం రా. నువ్వు లోపల కూర్చోబెట్టి అలంకరిస్తూ కూర్చుంటే ఎంత అలంకరించినా అది ఒక్కసారి వదిలిపెట్టి మళ్ళీ ఇంకో శరీరానికి పోతే కొత్త అలంకారాలు మొదలు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు గుళ్ళల్లో, పాత గుళ్ళల్లో అద్దాల మండపాలని ఉండేవి. అద్దాల మండపాల అవగాహన ఉండే ఉంటుంది అందరికీ. ఈ అద్దాల మండపంలో ఉయ్యాల ఉంటుంది. ఈ ఉయ్యాలలో పార్వతీ పరమేశ్వర్లను కూర్చోబెట్టాం. అద్దంలో ఎటు చూసినా కొన్ని కోట్ల పార్వతీ పరమేశ్వర్ల రూపాలు కనిపిస్తాయి చుట్టుపక్కల. ఒక మహాభక్తురాలు వెళ్ళింది. ఆవిడ వెళ్ళి, ఆహాహా, ఎటు చూసినా నాకు ఆయనే కనిపిస్తున్నాడు అని అద్దంలో కనిపిస్తున్నటువంటి ప్రతిబింబానికి బొట్టు పెట్టడం, మాలేసే ప్రయత్నం చేయటం, బొట్టు పెట్టడం, గంధం రాయటం, బొట్టు పెట్టడం, గంధం రాయటం. ఎన్ని రాసినా ఇంకా మిగిలింటాయి. ఎందుకంటే ఇన్ఫినిట్ ఇమేజెస్ వస్తాయి, అందులో కావాల్సినన్ని బొమ్మలు వస్తాయి. కాస్త తెలివితేటలు వాడు ఈ ఉయ్యాలలో ఉండేటటువంటి ఏదైతే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారో వాళ్ళకు దండేసాయి. మొత్తం అన్నిటికీ దండేసినటువంటి ఫలం వచ్చిందా లేదా? ఈ జీవుడు కోరుకుండేటటువంటి కోరికలన్నీ కూడా, జీవుడికి కావాల్సినవన్నీ కూడా అద్దాల్లో ఉండేటటువంటి ప్రతిబింబాలు లాంటివి. ఆ కోరికల్ని నువ్వు అలంకరిస్తూ పోతే ఎంత అలంకారం చేసినా ఇంకా బొమ్మలు మిగిలిపోతాయి. అందుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యమన్నారు శంకరాచార్యులు వారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం. ఏమన్నారు? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం. కాబట్టి ఈ విశ్వములో నువ్వేదో పెద్ద గొప్పవాళ్ళలాగా, మహానుభావుల్లాగా విశ్వంలో ఉండేవన్నీ నాకు తెలియాలి, నేను పెట్టుకుంటా, నాకు విశ్వం అంతా తెలియాలి అని నువ్వు ఎన్ని ఊళ్ళు తిరిగినా నీకు అనేకం చూడటానికి మిగిలిపోయి ఉంటాయిరా పిచ్చివాడా. అన్నీ చూడటం నీ తరం కాదు. అన్నీ చూడాలనే నీ కోరిక నీకు ఎందుకు వస్తోంది తెలుసా? అంతటా నువ్వు ఉన్నావు కాబట్టి నిన్నన్నిట్లో అంతటా చూడాలనే నీ తపన ప్రపంచం మొత్తం తిరిగి ఏదేదో చూడాలి అనే కోరిక నీకు కలిగిస్తోంది. ఈ కోరిక నుంచి బయటికి రావాలి, ఈ తపన నుంచి బయటికి రావాలి
అంటే వీటన్నిటికీ ఆధారమైనటువంటి నీళ్లు తెలిస్తే బుడగలు తెలిసినాయి, మంచుగడ్డలు తెలిసినాయి, అన్నీ తెలిసినాయి. ఇప్పుడు మంచుగడ్డ దేనివల్ల మంచుగడ్డ అయిందండి? మాయా సంపర్కం వల్ల నీళ్లు మంచుగడ్డగా మారినాయి. మంచుగడ్డగా మారిన నీళ్లు మంచుగడ్డ కరిగిపోయిందనుకోండి, నీళ్ళకేమైనా నష్టమా? అట్లా ఈ జగత్తంతా కూడా మాయా అనేటటువంటి దాని సంపర్కం వల్ల రకరకాలుగా మారి కనిపిస్తోంది. ఆ మాయ పోయినా పరమాత్మకి నష్టం లేదు, మాయ తోటి ఉన్నా పరమాత్మకి నష్టం లేదు. మంచుగడ్డగా నీళ్ళకి నష్టం లేదు, మంచు కరిగినా నీళ్ళకి నష్టము అనేటటువంటిది లేదు. కాబట్టి ఒక్కసారి పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వం తెలిసిందనుకోండి, మన కంటి ముందు ఎవడైనా పోయినా ఉన్నా, వస్తువులు ఉన్నా పోయినా, నీళ్లు ఉన్నా పోయినా, ఏది ఉన్నా పోయినా లేకపోయినా ఏమైనా మనల్ని ఏది బాధించదు. ఆఖరికి నేను అనే ఈ శరీరం ఉన్నా లేకపోయినా వాడు దేన్ని పట్టించుకోనటువంటి స్థితిలోకి వెళ్తాడు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే బింబం తెలిస్తే తెలుస్తుంది. ప్రతిబింబాన్ని పట్టుకుంటే తెలియదు. ప్రతిబింబం కోరికలు ఎంత తీర్చినా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. కాబట్టి ప్రభుజీవన ప్రియమిచ్చసి చే నరహరి పూజాంకురు. సర్వవ్యాపకమైన ఆ పరమాత్మ యొక్క స్థితిని నువ్వు లోపల పెట్టుకో, నీ స్వస్థితిని నువ్వు వెరుగు. అప్పటిదాకా కొట్టుకుంటూనే ఉంటావురా, ఈ మాయల్లో పడి నువ్వు మామూలుగా కొట్టుకోవు అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి మౌన వ్యాఖ్య, ఈ మౌన వ్యాఖ్య అనేది ఏమిటి అంటే ఇందాక చెప్పుకున్నాం, గాఢ నిద్రలో అందరికీ ఆనందం ఉందా? ఎవడైనా మాట్లాడా మీతోటి? మీరెవరితోటైనా మాట్లాడారా? వాడు మాట్లాడటం వల్ల మీకు ఆనందం వచ్చిందా? లేదు కదా. ఎవడూ మాట్లాడకపోయినా ఒక ఆనందం వచ్చింది, దాని నుంచి నువ్వు బయటికి రావాలనుకోవట్లేదు. అది బ్రహ్మానందంలాగా ఉంది. దగ్గర నేను లేదు కాబట్టి పూర్తి బ్రహ్మానందం కాదు, కానీ బ్రహ్మానందంలాగా ఉందా లేదా గాఢ నిద్రాస్థితి? ఎందుకుంది అంటే అక్కడ మౌనము అనేటటువంటిది, నీ ఇంద్రియాల మౌనము, నీకు సంబంధించినటువంటి బాహ్యేంద్రియాల మౌనము, అంతర్లీనమైనటువంటి మనస్సు బుద్ధి అన్నీ కూడా మౌనమైనటువంటి స్థితి ఉంది. అది చెప్పగలదు బ్రహ్మజ్ఞానాన్ని గురించి. ఎరా రాత్రి ఎంత ఆనందంగా పడుకున్నావురా? చాలా ఆనందంగా పడుకున్నా. ఎంత ఆనందం చెప్పగలడు ఎవడైనా? ఇంత 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 అనుభవించాడా లేదా? మరి అనుభవించి ఎందుకు చెప్పట్లేదు? చెప్పాలి కదా అనుభవించిన వాడు. ఇంత ఆనందాన్ని అనుభవించానురా. ఇవాళ రేపు ప్రతి వాళ్ళు భౌతికవాదులు, నాస్తికవాదులు ప్రతివాడు వచ్చి ప్రతిదీ నాకు తెలియాలి, నాకు ఇంత క్వాంటిటీలో ఇంత క్వాలిటీలో ఇవన్నీ తెలిస్తే తప్ప నేను ఏది చెయ్యను అనే భౌతికవాదుల్ని ప్రతి ఒక్కళ్ళని బెత్తం తీసుకొని కొట్టి నిద్రపోకుండా లేపి కూర్చోబెట్టాలి. ఎందుకు కొట్టి కూర్చోబెట్టాలయ్యా ప్రతివాడిని అంటే, నీకు నువ్వేమిటో తెలియని స్థితి, నీ మనస్సు పడుకుంది, నీ బుద్ధి పడుకుంది, నీకు తెలియని పని నువ్వు చెయ్యవుగా. ఎంత ఆనందాన్ని అనుభవించావో నువ్వు కొలిచి నాకు చెప్పలేవు కదా. నువ్వు చెప్పలేనటువంటి పని నువ్వు చేయకూడదు అంటే నీకు నిద్రపోవడానికి హక్కు లేదురా, నువ్వు నిద్రపోవడానికి వీలు లేదు అని ప్రతి నాస్తికుణ్ణి తన్ని లేపి కూర్చోబెట్టచ్చు, ప్రతి హేతువాదిని తన్ని కూర్చోబెట్టి లేపి కూర్చోబెట్టచ్చు. ఏ హేతువాదికి హక్కు లేదు ఈ ప్రపంచంలో నిద్రపోవడానికి. హేతువు వాడికి తెలియదుగా. హేతువు తెలుసా వాడికి? ఎంత ఆనందాన్ని పొందుతున్నాడు అనేది ఏమన్నా కొలిచాడా? వాడి ఇంద్రియాలు పనిచేయని స్థితికి వెళ్తున్నాడు కదా. కాబట్టి ఈ ఇంద్రియాలు పనిచేయనటువంటి స్థితి పైకి వెళ్ళేటటువంటిది నిజతత్వమైనటువంటి ఇది చెప్తుంది. కానీ సైంటిస్టులు కూడా చెప్పలేరు. వాళ్ళు జగత్తు వైపు ప్రయాణం చేస్తున్నారు, డిస్కవర్ అని. ఎంత డిస్కవర్ చేసినా ఇంకొకటి మిగిలే ఉంటుందిరా. ఈ ప్రపంచంలో పరిపూర్ణంగా డిస్కవరీ అనేటటువంటిది ఎవడూ చేయలేడు. ఒకటే ఒక్క డిస్కవరీ ఉంది, అది నువ్వు కావడం తప్ప. అది నువ్వు తెలుసుకోవడం అంటే నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. కాబట్టి పిచ్చి ప్రశ్నలు అనేటటువంటివి ఎప్పుడూ మనం వేదాంతంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. వై హౌ అని వేయకూడదు, ఎప్పుడు వేయకూడదు ఆ ప్రశ్నలు. ఋషిలా చెప్పాడా, దీన్ని నేను ఆచరించాలి, దీన్ని నేను తెలుసుకోవాలి, దీన్ని నేను అమల్లో పెట్టడం నేర్చుకోవాలి అని చెబితే అప్పుడు అర్థమవుతుంది. మౌన వ్యాఖ్య ఇది మౌనంగా అర్థమయ్యేది కానీ నోటితోటి చెప్పేది కాదు. ఎందుకు? పరమాత్మని ఎవడు నోటితోటి చెప్పగలడండి? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ వాక్కులు మనస్సు అన్నీ
పనిచేయకుండా ఆగిపోతున్నాయో దాని తర్వాత ఉంది పరమాత్మ. తర్వాత ఉన్నదాన్ని ఇదెట్లా చెప్తుంది? ఇప్పుడు ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, గురువు ఉత్తరముఖంగా కూర్చున్నాడు. ఎప్పుడైనా సరే తూర్పు ముఖంగా గురువు ఉంటాడు, ఉత్తరముఖంగా శిష్యుడు ఉంటాడు. అప్పుడు ఈయన నోట్లో మాట వాడి కుడి చెవిలోకి వెళ్తుంది. ఇది ధర్మం. ఇది మా గురువుగారు ఇక్కడ చాలాసార్లు ఉపన్యాసం చెప్పారు. పెద్దలు మహానుభావులు ముదిగొండ శంకర శర్మ గురువు గారు, వారు నాకు పాఠం చెప్పేటప్పుడు చెప్పినటువంటి విషయం ఇది. మొన్న ఎలా కూర్చోవాలయ్యా అంటే, ఎప్పుడూ గురువు కుడివైపు తూర్పు వైపు చూస్తూ ఉండాలి, శిష్యుడు ఉత్తరం చూడాలి, వాడి దక్షిణ కర్ణంలో గురువుగారి యొక్క మాట వెళ్ళాలి. కానీ ఇది అంతా లోక సహజమైనటువంటిది. దీనికి తిథులతోటి సంబంధం ఉంటుంది. పాఠ్యం ఈరోజు ఇది చెప్పుకోకూడదురా, లేదు ఈ అమావాస్య రోజు ఈ పాఠం చెప్పుకోకూడదు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయ్యా అంటే, ఇక్కడ ఓ నియమం ఉంది, కుడి చెవులో చెప్పడం ఇదంతా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా 360 డిగ్రీస్లో మొత్తం మారిపోవాలి. ఇప్పుడు నేను మీ వైపు చూస్తున్నా, నా వెనక ఏముందో చెప్పమంటే నేనేం చేయాలి? మొత్తం వెనక్కి తిరగాలి. మీ వెనక ఏముంది చెప్పండి అంటే మీరు మొత్తం వెనక్కి తిరగాలి. అలా పూర్తిగా మన ఆలోచన విధానాన్ని 360 డిగ్రీల్లో తిప్పేటటువంటి స్తోత్రము దక్షిణామూర్తి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గురువు దక్షిణముఖంగా ఉంటాడు, మనమంతా ఉత్తరముఖంగా కూర్చొని ఉంటాం. మనం దక్షిణముఖం ఇలా ఉత్తరముఖం కూర్చుంటే మనకి కనిపించేదేమిటి? శృంగేరి. అక్కడ కూర్చొని ఉన్నారు దక్షిణామూర్తి స్వరూపంలో శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ స్వామివారు, భారతీ స్వామివారు. అక్కడ ఉన్నారు శంకరాచార్యుల వారు, అక్కడ ఉంది శారదా అమ్మవారు. అక్కడ స్థిరంగా ఉన్న శారద అప్పుడప్పుడు చరంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనల్ని అనుగ్రహించడానికి ఈ వేదిక మీద నుంచి అనుగ్రహ భాషణాలు కూడా చేసి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి దక్షిణముఖంగా ఉంది. ఎక్కడ ఉంది? అటుంది. అది తెలిసినటువంటి విద్యారణ్యుల వారు, శంకరాచార్యుల వారు ఇక్కడ ఎందుకు పీఠాన్ని స్థాపించారు అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక రహస్యం చెప్తా. కార్తీక మాసంలో మీరు గనక శృంగేరి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి విద్యాశంకర స్వామి వారి యొక్క గుళ్ళో మీరు దక్షిణ ద్వారం నుంచి బయటికి వెళ్ళి పైకి చూస్తే గురుగ్రహం కనిపిస్తుంది. దక్షిణ ద్వారం నుంచి వెళ్తే గురుగ్రహం. ఉజ్జయిని వెళ్ళారనుకోండి కుజగ్రహం కనిపిస్తుంది స్పష్టంగా దగ్గరగా. ఆ గురువు యొక్క కృప అపారంగా ఉన్నటువంటి ప్రదేశము దక్షిణామూర్తి ఉండేటటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఆ స్వామివారిని కూర్చోబెట్టారు. కాబట్టి అక్కడ నుంచి మౌనంగా మనం అందరము విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉండాలి. అక్కడ మౌనంగా వారు ఉన్నారు కదా అని అనుకోవద్దు. వారు మనకు అవసరమైంది మాట్లాడుతూ ఉన్నారు. గురుభక్తిని ఎప్పుడూ పోగొట్టుకోకుండా ఇది ఉన్నా, ఏ విధమైన సంసారంలో ఇబ్బంది ఉన్నా ఒక్కసారి దక్షిణం వైపు తిరగండి. దక్షిణామూర్తి అక్కడ ఉన్నాడు అని నమస్కరించుకోండి. మీ సమస్యలకి, అన్ని సమస్యలకి సమాధానం తక్షణమే సద్యఫలంగా లభిస్తుంది. ఎందుకు లభిస్తుందయ్యా అంటే మూలం అదే కదండి. మూలము చెప్పగలిగితే రోగాలన్నీ పోతాయి. మూలం చెప్పగలిగే స్థానం శృంగేరి. కాబట్టి నిజం చెప్తున్నానమ్మా, దక్షిణం వైపు తిరిగి గనక మీరు ఒక్కసారి మీకున్న కష్టాన్ని చెప్పుకుంటే, శృంగగిరి జగద్గురువులు అక్కడ ఉన్నటువంటి ఆయనే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్థితిలో ఉన్న శంకరాచార్యుల వారు. అది సాక్షాత్తు శంకరులే చెప్పారు. అస్మత్పీఠే సమారూఢం పరివ్రాడుక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో అనుకోకయ్యా, సాక్షాత్తు నేనే కూర్చొనున్నాను అక్కడ. ఆ పీఠం మీద ఉన్న ఎవరినైనా నా స్వరూపంగా భావించి నువ్వు నమస్కరించు అని చెప్పారు. కాబట్టి మనం అటు తిరిగి దండం పెడితే మరి మాటలు వినిపించట్లేదు కదండి గురువుగారివి అనుకోక్కర్లా. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అక్కడి నుంచే మౌనంగా గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడికి మౌనంగా ఉంటే ఆనందం వస్తుంది. ఎవడు మాట్లాడినా ఆనందం పోతుంది, వాడు మాట్లాడినా పోతుంది, అవతల వాడు మాట్లాడినా పోతుంది. కాబట్టి ఆనందం ఎక్కడుందండి? వాడు మాట్లాడకుండా, అవతల వాళ్ళు మాట్లాడకుండా, వాళ్ళలో ఉండే ఇంద్రియాలన్నీ మౌనంగా ఉంటే ఆనందం ఉంటుంది. అందుకనే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వాన్ని ప్రకటిస్తున్నారు ఆయన అక్కడ కూర్చొని దక్షిణం వైపుకి. యువానం ఎలా ఉన్నాడయ్యా ఆయన? యువకుడిగా ఉన్నాడు. అదేమిటండి, మనకి చక్కగా రకరకాలు చెప్తారు కదా. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురోర్యువ. గురువు యువకుడు అంటాడేమిటి, శిష్యుల్ని వృద్ధుడు అంటాడేమిటి అంటే,
బ్రహ్మ వస్తువు ఎప్పుడూ యువస్థితి, బలమైంది. యువకుడు అంటే ఏమిటి? బలమైనవాడు అనే కదా. ఈ ప్రపంచంలోకెల్లా బలమైంది ఏమిటి? పరబ్రహ్మస్వరూపమే. దానికంటే బలమైంది లేదు. కాబట్టి గురోర్యువ, ఆయన ఎప్పుడూ బలవంతుడే. మరి ఎవడయ్యా బలహీనుడు, వృద్ధుడు, పనికిమాలినవాడు? శిష్యులందరూ కూడా వృద్ధా శిష్య. మన లోపల శంకలు, మన సమస్యలు ఇవన్నీ కూడా వృద్ధమైపోయి ముసలివైపోతున్నాయి, పండిపోతున్నాయి, ముందరికి వెళ్తూ ఉన్నాయి, రకరకాలుగా వస్తున్నాయి. ఈ అన్ని శంకల నుంచి బయటికి వెళ్ళాలంటే ఏం కావాలి? గురోస్తు మౌన వ్యాఖ్యానం, మౌనంగా వాళ్ళు అనుగ్రహించాలి. మన సంశయాలన్నీ దూరం కావాలి అంటే ఆయన ఎలా చూపిస్తున్నాడు? ఏమండి, మౌనంలో కూడా పాఠం చెప్పచ్చా? చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే ఆయన మౌనంగా ఉన్నారు కానీ ఇలా వేసుకున్నారండి. చిన్ముద్రం ఆనందమూర్తిం. ఏం వేశారు? చిన్ముద్ర వేశారు. ఈ చిన్ముద్ర యొక్క అర్థం ఏమిటి? ఇది బ్రహ్మము, సర్వవ్యాపకమైన పరమాత్మ. ఇది నేను నేను అని నువ్వు భ్రమపడుతున్నావే, ఆ భ్రమపడుతున్నటువంటి విడిగా ఉన్నటువంటి దీన్ని విడి కాదురా, ఇది బ్రహ్మము ఒకటే. అయితే ఎప్పుడు ఇది బ్రహ్మము ఒకటి అనేది నీకు రూఢిగా ఉండిపోతుంది? సత్వ రజస్ తమో గుణాలు మూడిటిని బయటికి తీసి వీడు నేను ఒకటే అని ఎప్పుడు నువ్వు ఇలా కూర్చుంటావో, జీవబ్రహ్మాత్మ్యైక యోగాన్ని చెప్పేటటువంటి ముద్రని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్రం ఆనందమూర్తిం. ఆనందమే ఆయన రూపం. ఆయనకంటూ పెద్ద ప్రత్యేకంగా వేరే రూపం ఏమీ లేదు. ఆనందమే ఆయన స్వరూపం. ఆనందం బ్రహ్మేది వ్యజానాత్. ఆ ఆనందం తప్ప ఇంకేమీ లేదండి. ఎప్పుడు తెలుస్తుంది అంటే విడివిడిగా ఉన్నాను అని అనుకునేటటువంటి ఈ జీవుడు ఒక్కసారి ఇలా తిరిగి వాడి యొక్క అహంకారాన్ని తగ్గించుకొని వంగి 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 వచ్చి పరమాత్మని ఒక్కసారి ఇలా స్పర్శ చేస్తే సత్వ రజస్ తమో గుణాలని పక్కన పెట్టి ఈ నేను అనేటటువంటిది ఉంది. ఎక్కడ ఉంది? బ్రహ్మమునందు ఉంది. ఇక్కడ నేను అనేది లేకుండా పోలా. అర్థమైందా అండి? చాలామంది చూపిస్తారు, ఇదిగోండి ఈ నాలుగు, ఈ జీవుణ్ణి కూడా వీటిల్లో పెట్టి బ్రహ్మాన్ని విడిగా పెట్టాను కదండి అంటాడు. ఇది సరిపోదు నాయన. ఈ జీవుడు నేను అనేది సుషుప్తి అవస్థ గురించి నేను మాట్లాడట్లా, చేతనావస్థ గురించి మాట్లాడుతున్నా. నేను అనేటటువంటిది ఉండాలి, అది బ్రహ్మమై ఉండాలి. నేను అనేటటువంటిది బ్రహ్మమై ఉంటే నీకు జీవన్ముక్తి వస్తుంది, విదేహముక్తి కూడా వస్తుంది. కాబట్టి ఈ నేను అనేటటువంటిది చూపిస్తున్నాడు ఆయన. మరి ఎక్కడ కూర్చొని ఉన్నాడయ్యా ఈయన అంటే వటవృక్షం దగ్గర కూర్చొని ఉన్నాడండి. మర్రి చెట్టు దగ్గర కూర్చున్నాడు ఈయన. మర్రి చెట్టు దగ్గర కూర్చున్నాడా? మర్రి చెట్టు దగ్గర ఎందుకు కూర్చున్నాడండి? మూలములో ఉన్నాడు ఆయన. అంటే భూమి భాగే నిషన్నం. ఆ వటపత్రము యొక్క మూలం ముందు ఉండే భూమి మీద కూర్చొని ఉన్నాడట. వటపత్రంలో కూర్చొని లేడు, వటవృక్షంలో ఆయన కూర్చొని లేడు, వటవృక్షంలో లేడు. వటవృక్ష మూలమునందు భూమి భాగే నిషన్నం. ఆ మూలంలో భూమి మీద కూర్చొని ఉన్నాడు. అక్కడెందుకు కూర్చున్నాడండి అంటే ఎవడితోటి సంబంధం లేకుండా, ఎవడూ నాటకుండా ఒక చెట్టు వస్తోందండి. ఎవడూ నాటకుండా వచ్చేటటువంటి చెట్టు ఏదో తెలుసా? మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టుని ఆ విత్తనాన్ని ఒక పక్షి తిని దాని యొక్క మలం మొత్తం చేసి ఆ మలంతో అయినటువంటి విత్తు అది ఎక్కడో పడేస్తే అక్కడ వస్తుంది మర్రి చెట్టు. మనుషులు నాటితే మర్రి విత్తనం నుంచి చెట్టు రాదండి, అక్కడ వస్తుందట. ఆ విత్తనం ఎలా వస్తోంది అంటే ఈ జీవుడు అనేటటువంటి వాడు అసలైనటువంటి ఆ ఫలమంతా తీసుకొచ్చి మలమయం చేసి ఈ మలాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి లోపల నుంచి కింద పడేస్తే అక్కడి నుంచి ఓ వృక్షం లేచిందయ్యా. ఈ లేచిన వృక్షం పైకెళ్ళి ఊర్ధ్వమూలమ దశాకి అంటారు చూడండి, అలా పైన మళ్ళీ మూలం తీసుకొని శాఖలన్నిటిని భూమిలోకి పంపిస్తుంది. పంపించి అది ఇట్లా 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 విస్తరిస్తూ పోతోంది. ఈ సంసారంలో కూడా మనం అందరము అనవసరమైనటువంటి విషయాలన్నిటినీ తీసుకొని వచ్చి ఈ మర్రి చెట్టు ఎలా వ్యాప్తి చెందుతుందో అలా వ్యాప్తి చేసుకుంటున్నామయ్యా. వటము అంటే ఛాయ, నీడ. అంటే లేనిది
నీడ అనేది లేనిదే కదా. వటవృక్షము అంటే లేనిదైనటువంటి జగత్తుని ఉంది అని అనుకుండేటటువంటి వాడికి ఆ మూలములో అక్కడ ఆధారభూతమై కూర్చున్నవాడు దక్షిణామూర్తి. లేనిది ఉంది అని అనుకుండే ఎవరికైనా సరే అక్కడ మనం దాని నుంచి బయటపడాలి అని ఉన్నది ఉన్నదిగా చూడాలి అంటే అక్కడ కూర్చున్నటువంటి ఆ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తిని గనక మనం ఆశ్రయిస్తే ఈ సంసారాన్ని లేదు అనేటటువంటి వటాన్ని అలా పెంచుకుంటూ 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 వెళ్ళేటటువంటి వటాన్ని, ఇష్టం వచ్చినట్టుగా పెరిగేటటువంటి వటాన్ని, ఇంకొక బీజం మళ్ళీ అవసరం లేకుండా వృక్షమే వటాలని పెంచుకుంటూ వెళ్ళేటటువంటి దాని నుంచి బయటికి రావాలి ఈ సంసార వృక్షం నుంచి అంటే నువ్వు ఆశ్రయించాల్సింది నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తి శబ్దం యొక్క అర్థం ఏమిటి? ఆ విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం అని ఆయన ఎందుకు చెప్పారు? ఏం తెలుసుకుంటే మనం ఉద్ధరించబడతాం? ఎలా ఆ దక్షిణామూర్తిని శంకరాచార్యుల వారు ఏ భావముతోటి ఆయన ఎలాంటి ప్రవీభావముతోటి ఆయన నమస్కారం చేశారు, ఆ ప్రవీభావము ఎలా రావాలి మనకి అనేటటువంటి విషయాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ మనందరికీ ఎలా ఉండాలి అనే విషయాన్ని గీతలోంచి ఎలా తీసుకొని చెప్పారు, ఉపనిషత్తులు ఏం బోధిస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా రేపటి రోజున మనం చక్కగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైంది. అందరూ కూడా మళ్ళీ భగవంతుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ సంసారంలో ఉండేటటువంటి అనేకమైన పనులు చెయ్యాలి. కాబట్టి విశ్రాంతి కోసం ఈ మర్రి చెట్టు దగ్గర ఉండేటటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపం దగ్గరికి రేపొచ్చి మళ్ళీ కూర్చొని కాస్త సేద తీరి దక్షిణామూర్తిని హృదయంలో పెట్టుకుందాము అని చెబుతూ ఈ రోజుకి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. సర్వతో జయమంగళం. హర హర మహాదేవ. హర హర హరి హారి కాదమ్మా హరి. వేదిక వద్దకు విచ్చేసి ఈ అద్భుతమైన ప్రవచనాన్ని శ్రవణం చేసి దక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. నమ పార్వతీపతయే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యస్య స్మృత్యా చ నామోక్త్యా తపఃపూజా క్రియాదిషు సర్వం సంపూర్ణతాం యాతి సద్యోగం దేహమచ్యుతం కీర్తితం చ వరం దేహి పరత్రా చ పరామ్యతిం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి భక్తి దేహి జ్ఞానం దేహి వైరాగ్యం చ దేహి దేహి మే శాంతిమవిచ్ఛిన్నాం సర్వత్ర తవ దర్శనాత్